విషయంలో అందరూ చెప్పినట్టుగా ఒక కార్యాచరణ రూపొందుకొని తెలంగాణ ప్రాంతంలో మనకు ఉండే ప్రజాస్వామ్య శక్తులు, ఇక్కడ ఉండే అభ్యుదయ శక్తులు, ఇక్కడ ఉండే విప్లవ శక్తులు, వీటిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ ఇవన్నీ కూడా కలిసి స్పందించగలిగితే తప్పకుండా ఈ శక్తుల్ని మనం ఎదుర్కోగలం. నాకు ఎప్పుడు భయం వేసిందంటే సమూహం మీద వరంగల్ అంటేనే అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను. అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలిచాము, ఆర్ఎస్యు వాళ్ళని పిలిచాము, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అన్ని శక్తులు వచ్చాయి. గద్దరు వచ్చేవాడు, ఆనందం ఆడికిని పిలిచాం. అటువంటి వరంగల్లో సమూహ వరంగల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మొత్తం మీటింగ్ డిస్టర్బ్ చేశారనేది నాకెందుకో చాలా డిస్టర్బ్. దాని మీద రావాల్సిన స్పందన రాలే, ఎందుకంటే అంతమంది రచయితల మీద దాడి జరిగినప్పుడు రాలే. కానీ ఇవాళ ఏదైతే వచ్చిందో ఈ స్పందన నిజంగా మనందరము ఆహ్వానించవలసింది. దీనికి ఒక సమిష్టి రూపము మనం ఇవ్వగలిగితే ఈ శక్తులని, నిజానికి సమూహం మీద దాడినప్పుడు మేము చీఫ్ మినిస్టర్ దగ్గర మాట్లాడుతున్నాం అదే రోజు. అది చీఫ్ మినిస్టర్ చెప్పాం. కానీ చాలా విచిత్రం ఏంటంటే దాడి చేశారు, మళ్ళీ వాళ్ళ మీద పోయి కేసు పెట్టారు. వాళ్ళకి చాలా స్ట్రాటజీగా పోతున్నారు. వచ్చి దాడి చేశారు, మళ్ళీ కాత్యాయని విద్రోహి అందరి మీద పోయి కేసులు పెట్టారు. పోలీసు వాళ్ళు అందరిని పిలవడం అంటే ఇదేమిటి? అసలు దాడి జరిగింది, కొట్టారు, మళ్ళీ మీద నుంచి కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఈ శక్తులకి ఈ సభాముఖంగా మనం చెప్తున్నదంటే మేము ఒంటరిగా లేము. మేము ఒక శక్తిని ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, టైం లేదు కనుక. రంగనాయకమ్మ గారు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తే ఆమె రామాయణ విశ్వవృక్షంగా. ఇవాళ అది సాధ్యమేది కాదు, ఇవాళ సాధ్యం. ఇవాళ ఈ శక్తులు మరింత బలాన్ని పుంజుకున్నాయి. కానీ విశ్వనాథ సత్యనారాయణను రంగనాయకమ్మ గారి రామాయణ విశ్వవృక్షం ఏమంటారంటే ఈ శక్తుల్లా కాదని. ఆయన ఏమన్నా అంటే దేవుడికి శత్రువుల మీద ఎక్కువ ప్రేమ, నాకంటే ముందు ఆమె దేవుడు చేర్చుకుంది, పుణ్యాత్మరాలు అన్నాడు. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే అరే విషవృక్షం అంటే అనలే, దేవుడి దగ్గరికి నాకంటే ముందు పోతుంది అన్నాడు. రంగనాయకమ్మ కూడా విశ్వనాథ సత్యనారాయణ వ్యక్తిగతంగా ఒక భావజాలం మీద ఒక పుస్తకం ఆ పుస్తకాన్ని ఆహ్వానించింది తెలంగాణ, చదివారు. పుస్తకాన్ని చర్చ జరిగింది. ఇవాళ ఒక పుస్తకం అమ్ముతున్నాడని వేణుస్థాలకు వెళ్ళి బెదిరించారంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాం? ఏమైంది ఆ ప్రజాస్వామ్య సంస్కృతి అని ప్రశ్న మనం ఎదుర్కొంటున్నాం. కానీ చాలా మంది చెప్పినది ఇది టైం కాదనుకోండి, కానీ ఈ శక్తిలోకి ఒక ఆర్థికపరమైనటువంటి పునాది ఉంది, ఒక న్యూ లిబరల్ ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ కూడా దీనికి పునాదిగా పనిచేస్తుంది. కానీ ఆ భావజాలాన్ని ఎలాగో ఎదుర్కోవాలి. కానీ మన అందరం కూడా, నాకు ఒక విశ్వాసం ఏంటంటే తెలంగాణలో ఉండే ప్రజాస్వామ్య శక్తులు నిజంగానే యునైటెడ్గా పనిచేస్తే ఈ శక్తులు ఇవి మనకంటే చాలా బలహీనులు, మనకంటే పిరికివాడు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే మనం భయపడవలసిన అవసరం లేదని చెప్తూ వాళ్ళకి మనం చెప్తున్నాం, మేమేం భయపడేవాళ్ళం కాదు. ఇక్కడ మీరు వచ్చి చూడండి ఎంతమంది వచ్చారు, ఇంకా చాలా శక్తులు బయట ఉన్నాయి. మేము యునైటెడ్గానే మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఈ చర్యలు ఆపి మీరు ఎన్నికల పోటీ చేస్తారా, మీరు భావజాలపై చర్చ చేస్తారా, మీరు చేయండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ భయపెట్టి ఫోన్లు చేసి పిల్లల్ని చంపుతాం, నరుకుతాం, పొడుస్తాం, ఇది మీ బలహీనతే కానీ మీ బలం కాదు. ఇది స్పష్టంగా మనం వాళ్ళు చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూపు కాత్యాయని అక్క ముందుకు రండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటీవల జరుగుతున్న ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మనం ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కాదు, వీటన్నిటి వెనుక ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉందనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు చాలా అంటే ఒక స్కూల్లో వెళ్ళి ఒక హెడ్ మాస్టర్ని వేధిస్తారు, ఒక పబ్లిక్ ప్లేస్లో బుక్ ఫేర్కి వచ్చి ఒక స్టాల్ నిర్వాహకుడిని బెదిరిస్తారు.
ఏదైనా ఎక్కడో ఒక యూనివర్సిటీలో ఒక కవిత చదివితే ఒక రైటర్ని నెలల తరబడి వేధిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి. అయితే ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళు మనకు ఒకటి అర్థమవుతుంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని సర్క్యులేట్ చేశారో. కానీ ఈ వేణువుని సంబంధించిన ఈ వీడియోని అక్కడ తెలుస్తుందంటే మనం ఎట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పే కారణాలను వినటానికో చర్చించడానికో రావట్లేదు, వాళ్ళు అటాక్ చేయటం కోసమే, కేవలం దాడి చేయడానికి బెదిరించడానికి వస్తున్నారు అనేది అది వాళ్ళే అందరికీ తెలియపరిచారు. అదొక మంచి విషయం అని అనుకుంటున్నాను. అయితే ఒకటేంటంటే ఇప్పుడు వాళ్ళు మనము అనేది ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇవి జరుగుతున్నప్పుడు ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే దీని మీద రెస్పాండ్ అవుతున్నాము. కానీ ఇది ఒక నిరంతరంగా జరగాల్సిన ప్రాసెస్ ఇది. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అవతల పక్షం మనము అనేది ఒక రెండు స్పష్టంగా కనిపించే శిబిరాలుగా కనపడుతున్నాయి. అక్కడ ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఆ రెండు చాలా ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. అయితే రేపు ఎట్లా ఉండబోతుంది సమాజం వాతావరణం అనేది దేని మీదంటే న్యూట్రల్గా ఉన్న మెజారిటీ ప్రజల్ని ఎవరు కన్విన్స్ చేస్తారు, ఎవరు ఆర్గనైజ్ చేయగలరు అనే దాన్ని బట్టి రేపు రాబోయే భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేయాలి, మనం కలిసి చేయాల్సిన పని ఏంటి, అట్లాగే మన రచనల్లోనూ మాటల్లోనూ మన వ్యక్తీకరణలో దీంట్లో ఉండాల్సిన స్పష్టమైన మార్పులు ఏంటి, వీటినైతే చర్చించుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం అంటే కొన్ని విషయాలు ఇవాళ వేణు దాని మీద వివరణ ఇచ్చాడు, బాగుంది. ఇలా దాన్ని మనం ప్రతి చోట కూడా అంటే వాళ్ళు చాలా రెచ్చగొడతారు, మనల్ని చాలా ఇరిటేట్ చేస్తారు, మనం అనుకుని కూడా మాట్లాడిస్తారు. కానీ మనం ఎట్లా అంటే వాళ్ళు దేన్ని ఉపయోగించుకుంటున్నారంటే మీకు వ్యక్తిగతంగా ఉన్న మీ అభిప్రాయాలని కాదు, లేక మీ ఇంట్లో మీరు చేసుకునే కార్యక్రమాన్ని కాదు, దీన్ని ఒక ఫ్యాసిజంగా ఒక కమ్యూనల్ రాజకీయంగా తయారు చేయటం మీద మా వ్యతిరేకత అనే దాన్ని ఇవాళ ఉన్న ఒక మెజారిటీ మతానికి చెప్తున్నాము. అట్లాగే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానిలో అన్ని మతాలకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో మనకు తెలుసు అన్ని మతాలకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇట్లాంటి జరుగుతోంది. అయితే దీనికోసం మన మధ్యన ఒక కాంక్రీట్గా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మన రచనలకు సంబంధించి మన వ్యక్తీకరణకు సంబంధించి. దీనికోసం కలిసి పని చేయగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు సీనియర్ సంపాదకులు అల్లం నారాయణ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సార్. మిత్రులందరికీ నమస్కారం. ఎన్నటి నుంచో ఇవి జరుగుతున్నాయనేది నిజమే, కానీ ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా జరుగుతున్నది. ఈ సంఘటనలు విడివిడి సంఘటనలు కావు. ఇక్కడ వాళ్ళు ఒక ఖాళీని ఊహిస్తున్నారు. పవర్ పాలిటిక్స్లో మేము ఇక్కడ గేమ్ కాగలము అనే ఒక ఉద్దేశంతో సంఘ్ పరివార్ ఉంది. అందుకే నిజానికి సంఘ్ పరివారికి ఒక్క దేవుడు లేడు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుళ్ళు అందరినీ కలుపుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప వాళ్ళ దేవుడు కానే కాడు, కానీ అయ్యప్పకు కూడా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళు. అంటే ఈ దేవుళ్ళను కలుపుకోవడము, ఇంకింత వాళ్ళు చేసే విద్వేషాన్ని వ్యాపింపజేయడం, విభజనని చాలా తీవ్రం చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఊహిస్తున్న ఖాళీలో పూరించడానికి భాగం. దుర్భేద్యమైన అజ్ఞానము, విద్వేషము, ఇవన్నిటికి తోడు మనం ఈ పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత తీవ్రమైన దాంట్లో ఉన్నారనేది. అంటే ఒక భ్రమలో పడిపోయినారు వాళ్ళు. వేణు వల్ల ఒక మంచి వివరణ రాస్తే దానికి ఒక టీచర్ పెట్టినది చాలా వాల్యూ, మీరు తీసుకోవాలి దాన్ని. అంటే వచ్చే జనరేషన్ మనకు మిగలదు. చాలామంది ఇంతకుముందు దేవుళ్ళు సుభాషితాలు ఉండేది వాళ్ళ గ్రూపులలో, విద్యార్థులలో. ఇప్పుడు బండి సంజయ్ ఫోటో ఉంటున్నదని పెట్టినాడు ఆయన ఒక ఆయన. దాని అర్థం ఏమిటి? దేవుళ్ళు సుభాషితాల తర్వాత వచ్చేట ఆయన బండి సంజయ్. ఈ బండి సంజయ్ రాబోతున్నాడు మనకి. దాంట్లో భాగంగానే ఇది విడి సంఘటనగా చూసినా కూడా తప్పే అవుతుంది. టీచర్ రాములు గారి మీద జరిగిన దాడి కావచ్చు, మెర్సీ మార్గరెట్ ఇష్యూ కావచ్చు, వేణుది కావచ్చు, ఈ మూడు కావాల్సుకొని జరిగినాయి. ఆర్ట్స్ కాలేజీ మా ముందర పుస్తకాలు కాలబెట్టిపోయినారు వాళ్ళు, అది వేరు. కత్తులతో పొడిచినారు, అది వేరు. కానీ ఇప్పుడు ఒక ఎఫర్ట్ జరుగుతున్నది. ఆ ఎఫర్ట్ మనం గమనించకుంటే మనం తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో కూడా కొంచెం ప్రమాదంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అందరూ చెప్పినట్టుగానే ఒక కంబైన్డ్ ఎఫర్ట్
ఏదైనా పెడితే తప్ప దీని నుంచి మనం బయటపడలేం. ఈ కంబైన్డ్ ఎఫర్ట్కి ఇది నిదర్శనం. ఇవాళ నిజంగా కూడా ఒక గొప్ప దినంగా భావిస్తూ అందరం భవిష్యత్తులో కూడా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ తీవ్ర మతవాద, జాతీయవాద, ఫాసిస్ట్ పోకడలని నిర్వహించడానికి ఒక ఐక్య సంఘటనలాగా ఏర్పడితే తప్ప దీన్ని నిర్వహించలేమని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణకుమారి గారు, దయచేసి వక్తలు ఎక్కువ మంది ఉండడం వల్ల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2 నిమిషాల్లో ముగించగలరు. అందరికీ నమస్కారం అండి. అయితే మనం అందరం ఎవరింట్లో వాళ్ళని కూర్చుని ఆలోచించుకుంటున్నామని మనం అందరం ఒక చోట రావటం కోసం వాళ్ళు ఒక అవకాశం కల్పించారు. సరే, దీన్ని మనం అందరం సంఘటితంగా ఉన్నాము అనే ఒక మెసేజ్ని మట్టుకు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇక్కడ అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అలాగే ఇవాళ మీడియాలో చూస్తుంటే మళ్ళీ ఒక కొత్త వేవ్ ఒకటి వస్తుంది. మన హైదరాబాద్లో ఇదివరకు ఇలాంటి చర్చలు జరిగేవి కాదు. ఏంటి అంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం మాట్లాడాలి అనే దాని గురించి. అంటే అది చాలా చిన్నగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఒక మధ్యతరగతి మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక హోమ్ మినిస్టర్ చీరే కట్టుకోవాలి అని ఒక ఆవిడ చెప్తుంది. ఇప్పుడు అసలు మన భారతదేశం ఎంత విశాలమైంది, ఇక్కడ ఎన్ని రకాల వస్త్రధారణలు ఉన్నాయి, ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి అనేది మర్చిపోయి, అంటే వాళ్ళకి అసలు ఇది హిందూ దేశమేనా అని మాట్లాడుతుంది. మరి వాళ్ళు ఎందుకో అంతలా ఆవేశాన్ని తెచ్చుకుని మాట్లాడుతున్నారు. ఇంకా రేపటి రోజున ఇంకా తిండి గురించి కూడా మాట్లాడతారు. మనం ఏమనుకున్నామంటే యూపీ బీఫ్ ఫెస్టివల్లో మాట్లాడారు. మామూలు పద్ధతుల్లో కూడా ఇంట్లోకి వెళ్ళి మరి వెతికి లాగి పీకి యూపీ అటు సైడ్ చేస్తుంటే, అబ్బా మనకి ఎట్లయినా హైదరాబాద్ చాలా సంస్కారవంతమైంది, సంస్కృతి ఉంది ఇక్కడ, మన దగ్గర ఇట్లాంటివి లేవులే అని మనం చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఇది కూడా వస్తుంది. ప్రతిదీ రాజకీయం చేసేస్తున్నారు. దాని వెనకమాల ఎవరున్నారనేది మనకే బాగా తెలుసు. కానీ వాళ్ళని ఎదుర్కోగలిగింది కూడా మనమే. అది నేను బలంగా నమ్ముతున్నాను. అది మనం కలిసి ఉంటేనే చేయగలుగుతాం. ఇలా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవటం కాకుండా ఇవన్నీ మనం ఎప్పుడో మాట్లాడేసాం కదా అని చెప్పి మనం కొంచెం ఒక రకంగా కాస్త పాస్ తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా లెఫ్ట్ భావజాలం ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే విరసం ఇవన్నీ ఉండటం వల్ల మనం చాలానే మాట్లాడేసాం. కానీ ఇప్పుడు అసలు మాట్లాడే సమయం అని నాకు అనిపిస్తుంది. మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు కన్నగంటి రవి రైతు స్వరాజ్య వేదిక తరపున మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ తాజాగా రచయితల మీద జరిగిన దాడి కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు, వీటన్నిటినీ తప్పకుండా మనం ఖండించాలి. సమాజానికి మనం ఐక్యంగా ఉన్నామని అయితే చూపించాలి. ఈ ఐక్యంగా ఉన్నామని చూపించడంలోనే అసలు సమస్య ఉంది. ఈ ఐక్యంగా ఉన్నామని చూపించడం సెలెక్టివ్గా జరగకూడదు అనేది నా అభిప్రాయం. ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి సార్వత్రికంగా కావాలనేది నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామిక స్ఫూర్తి, సామాజిక న్యాయం అనేటువంటిది సెలెక్టివ్గా ఉండకూడదు. కారణం ఏదైనా మన సమాజం ఈ విలువల పరంగా చాలా పతనావస్థకు చేరింది. అందుకని బుద్ధిజీవులుగా ఉన్నవాళ్ళు, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు సెలెక్టివ్గా ఉండకుండా అన్నిటి పట్ల ఒకే రకమైనటువంటి స్పందన చూయించే మనుషులంగా మనం మారాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. జైనూరులో 150 మంది ముస్లింల ఇళ్లు తగలబెట్టారు. మనం ఎవరూ ఎక్కువ స్పందించలేదు. నష్టపోయినటువంటి వాళ్ళ ఇళ్ల పేర్లు, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. మెదక్లో ఇళ్లు తగలబెట్టినప్పుడు స్పందించాల్సినంత స్పందించలేదు.
అంటే కారణం ఏదైనా ఇది ఆర్ఎస్ఎస్కి సంఘ పరివారికి మధ్య మనకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు, ఒక భావజాలానికి మధ్య పోరాటం అని మనం అనుకుంటే ఆ భావజాలం మనలోకి కూడా ఏమన్నా ప్రవేశిస్తున్నదా అని చెకప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇట్లాంటి మీటింగ్ మాలలు మాదిగల మధ్య జరగకూడదు, ఈ ఘర్షణలు అనేటువంటిది నేను కోరుకుంటున్నాను. చాలా దూరం ప్రయాణం చేస్తున్నాయి వాళ్ళ భాష, మాటలు, వీడియోలు. మనం ఏమి ఆపగలిగిన స్థితిలో లేమా? ఇది కేవలం సంఘ్ పరివారం మీద వ్యతిరేకతకి మాత్రమే పరిమితమైన సభగా మారకూడదు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని బతికించుకోవడానికి చేసే సభగా ఇది రూపాంతరం చెంది ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. అరుణ నెల్లూట్ల గారు. బమ్మిడి ఓకే. లక్ష్మణ్, గడ్డం లక్ష్మణ్ గారు, సిఎల్సి. సార్ 2 నిమిషాల్లో మాట్లాడండి సార్. మిత్రులారా, చాలామంది రావటం అనేది మనం వేణుకు అండగా నిల్చున్న అంశం. వేణు ఒక్కడే కాదు, ఆ పుస్తకం రాసిన జమునారావు, జమునా దాసు, ఆయన మీద, ఆయన రచనల మీద చేసిన దాడి, అది 34 సంవత్సరాల వెనుక జరిగిన ఘటన. అది ఇప్పుడు దాన్ని పైకి తీసుకురావటానికి గల కారణం ఏంటంటే వేణు నిలబడ్డాడు. ఈ కాలంలో వేణు చాలా మందితో పాటుగా చాలా గట్టిగా నిలబడ్డ వ్యక్తి. ఒక్క వేణును గనక నైతికంగా, మానసికంగా కొంచెం కొట్టదలుచుకుంటే రిజల్ట్ వస్తుందని ఆశించారు. కానీ ఇదంతా తుత్తునియల చేశారు. వచ్చిన ఈ స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన ఒక నిర్మాణాత్మకం కావాలని చెబుతూ ఆర్టికల్ 19 మీద దాడి జరుగుతుంది, దాన్ని నిలబెట్టుకోవటం ఒక నిర్మాణం జరుగుతూనే సాధ్యమవుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బమ్మిడి జగదీశ్వరరావు గారు, కథకులు, రచయిత. ఈ సభని నిర్వహిస్తున్న సమూహ మీద కూడా దాడి జరిగింది. 300 మంది పైగా వరంగల్లో ఉన్నప్పుడు ఆ సభలో 3 వచ్చి, అందులో 2 తాగున్నారు కూడా, వచ్చి దాడి చేశారు, పోస్టర్లు చింపారు. అంటే భక్తులు మూర్ఖులు కానీ క్రూరులుగా మారుతున్నారు. మూర్ఖులుగా ఉంటే పర్వాలేదు. అంచేత ఇప్పుడు రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు అనేక మంది మీద ఇక్కడ కూడా మనం భావ ప్రకటన స్వేచ్ఛ అని ఈ నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి జరిగింది. ఇక్కడ ఉన్న అనేక మంది మిత్రుల మీద జరిగింది, ఇక ముందు కూడా జరగబోతోంది. అయితే ఈ పుస్తక రచన, ప్రచురణ, విక్రయాలపై మతోన్మాద శక్తుల దాడిని ఖండిస్తూనే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ప్రెజర్ గ్రూప్ అన్నారు. ప్రెజర్ గ్రూప్ అంటే ఏంటి? నిజానికి అటువంటి ప్రెజర్ గ్రూప్ మనం క్రియేట్ చేసిన వరంగల్ సభకు సాక్షిగా ఉన్నాను నేను. పోలీసులు పట్టుకొని వచ్చి, అంటే వ్యవస్థలు కూడా ఎవరి పక్షాన పనిచేస్తాయి, పోలీసులు పట్టుకొని కొట్టకుండా ఆపాలి కదా. మనము వాళ్ళని రియాక్ట్ అవ్వకుండానే వాళ్ళు చక్కగా మనల్ని పట్టుకొని కొట్టడానికి అవకాశం ఇచ్చారు పోలీసులు. అంటే వ్యవస్థలు కూడా ఎటువైపు పనిచేస్తున్నాయి? అయితే మనుషులు మూర్ఖులుగా, క్రూరులుగా మారడానికి ప్రెజర్ గ్రూపు మనకు మనం కళాకారు అంటే రచయితలుగా, బుద్ధజీవులుగా మనకు మనం ప్రెజర్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. 7వ ఏట సాయి అన్న పేరుని, అంటే తల్లిదండ్రులకు వస్తే, నేను దాని మీద కథ కూడా రాశాను, తల్లిదండ్రులకి 7వ ఏట అబ్బాయికి మళ్ళీ పేరు పెట్టారు. అంతవరకు అతనికి సాయి అనే పేరు. సాయి మన దేవుడు కాదు, అతను ముస్లిం కాబట్టి ఇప్పుడు పేరు మార్చి మళ్ళీ పేరు పెట్టారు. అలాగే ఫ్రెండ్స్ మధ్యలో హాయిగా ఉండే ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా చిన్న చిన్న వివాదాలు, చిలికి వాళ్ళకి సంబంధం లేని విషయాలు, మాధురి తర్వాత ఇంకొక ఆయన ఏదో సంబంధం గురించి బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ ఉంటే వీళ్ళు చిన్న చిన్న కామెంట్లు పెట్టుకొని
అందుకు ఆయన నేను రాముని కాను, భార్యని తప్పు పట్టడానికి ఆయన భర్త అన్నందుకు రాముడిని అంటావా లంజా కొడక అని చెప్పి. మీరు చూడండి, ఇవి పెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళు మీరు ఒకసారి ఆ సంభాషణలోకి కామెంట్లలోకి వెళ్తే వాళ్ళందరికీ దేవుడి ఫోటోలే ఉంటాయి ఐడియల్గా. అంటే వాళ్ళు క్రూరులుగా మారిపోయారు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనము ప్రెజర్ మనకు మనం పెట్టుకొని, మనకు మాత్రమే కాదు ప్రజలు ఈ హింసకి, ఈ మత ఉన్మాద హింసకి గురవుతున్నారు. దాన్ని మనము సృజనాత్మకంగా విపరీతంగా తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే మూర్ఖుల నుంచి, క్రూరుల నుంచి మనల్ని మనము, జనాన్ని మనము కాపాడగలుగుతాం. వాళ్ళ హింసను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు. శాంతి ప్రబోధ గారు ఇప్పుడు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రచయిత్రి. మొన్నటి సభలో, మొన్న బుక్ ఫెయిర్లో వేణుగారి మీద కావచ్చు, అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో టీచర్ మల్లికార్జున్ మీద, ఆ తర్వాత ఇప్పుడు మెర్సీ మార్కెట్ టీచర్ రాములు గారు, ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వ్యక్తుల మీద కన్నా వాళ్ళ భావజాలం మీద, ఆ భావజాలం ప్రజల్లో పెరగకుండా ఉండడం కోసం, వాళ్ళని అరికట్టడం కోసం ఈ దాడులు అనిపిస్తుంది. వీటిని మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామిక రచయితల వేదిక తరపున వ్యక్తిగతంగా కూడా నేను ఖండిస్తున్నాను. ఎప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేసే కార్యక్రమాలకి మా వంతు సంఘీభావం ప్రకటిస్తున్నాను. పబ్లిషరు, సమాంతర పబ్లిషరు వరుణ్ కుమార్ గారు, ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది వారే. వారిని వచ్చి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి సభలో చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 1-2 నిమిషాల్లోనే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ వరుణ్ కుమార్ అన్న. సభకు చేరి ముందుగా ఈ సభను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు. తర్వాత వేణుగోపాల్ గారిపై, తర్వాత మిగతా చాలామంది మీద దాడులు జరిగినాయి. ఆ దాడులను సమాంతర పబ్లికేషన్స్ తరఫున, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సమాంతర పబ్లికేషన్స్ స్టార్ట్ చేసింది వివక్షకు వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారి 2002లో రంగనాయకమ్మ ఒక పుస్తకం రాసింది. దళిత సమస్యకు బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని రాస్తే బాగానే ఉండేది. కానీ ఆమె బండ బుద్ధులు తిప్పిందని మీరు మళ్ళీ ఒకసారి చదివితే తెలుస్తుంది. దానికి రిజాయిడర్గా మేము పుస్తకం వేసినప్పుడు ఆ పుస్తకాన్ని పుస్తకాల షాపులో ఎవరు పెట్టుకోవడానికి ముందుకు రానందుకు మేము సభలో చాలా సందర్భాలు చెప్పాను. తర్వాత పెట్టుకున్నారు, ఎందుకంటే దాన్ని ఖండిస్తూ చాలామంది ముందుకు వచ్చారు. రాఘవులు లాంటి వాళ్ళు వచ్చినాక అప్పుడు పుస్తకాలను పెట్టుకున్నారు. అప్పుడే మాకు అనిపించింది మన పుస్తకాలకు కూడా ఒక షాప్ ఉండాలి అని చెప్పేసి సమాంతర బుక్ హౌస్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఆ రోజు నుంచి ఈనాటి వరకు మనువాదంపై, బ్రాహ్మణవాదంపై దాదాపుగా 90% పుస్తకాలు మా షాపులో దొరుకుతాయి. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మా పుస్తకాలు కొనుక్కొని పోతారు. అంటే దానికి వ్యతిరేకంగా వేసినటువంటి భారతదేశంలో అంబేద్కర్ రచనలపై జరిగినటువంటి దాడులు మరి ఇంకా మిగతా వాళ్ళ మీద జరగలేదేమో అని అనుకుంటాను. మొట్టమొదటిసారి 80లో రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం ప్రచురిస్తే అక్కడ ఉన్నటువంటి శివసేన వాళ్ళు దాన్ని ఖండిస్తూ పుస్తకాలను తగలబెట్టి చాలా గొడవ చేశారు. 1,00,000 మందితో వాళ్ళు ఒక పెద్ద ప్రదర్శన చేస్తే ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసేసింది, అంటే ఆపేసింది. తర్వాత 2,00,000 మందితో అక్కడ ఉన్నటువంటి దళిత్ పాదర్శి కానీ మిగతా వాళ్ళంతా 2,00,000 మందితో పెద్ద ప్రదర్శన చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి ఈ అభిప్రాయాలు అంబేద్కర్ అని ఒక చిన్న స్టాంప్ చేసి దాని మీద గుద్ది అమ్మారు. అంటే అక్కడి నుంచి మొదలైంది. తర్వాత మొన్న అయోధ్యలో జరిగినప్పుడు మేము 3 పుస్తకాలు వేసినాం.
మూడు కూడా ఆర్ఎస్ఎస్కు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. రాముడు చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అనొకటి, సాకేత్ అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు అనొకటి, అయోధ్య బౌద్ధులదే అని 3 పుస్తకాలు వేసినాము. అయోధ్య బౌద్ధులదే అనే పుస్తకం మీద బుర్రా గోవర్ధన్ గారు రాశారు. ఆయనకు చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా ఫోన్లు వచ్చి ఆయన భయపెట్టడము ఇవన్నీ కూడా చేశారు అలాంటిది. తర్వాత మొన్న కూడా తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం అనే పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ఇదే పుస్తకం చూపెడుతూ వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసి వేణుగోపాల్ గారి ఈ పుస్తకాన్ని ఇలా చూపెడుతున్నారు, వీడియోలో కూడా టార్గెట్ చేసి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ పుస్తకము కూడా దాదాపుగా ఇలాంటి పుస్తకాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు అన్నీ కూడా యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్ అన్నీ ఉంటాయి. తర్వాత పార్లమెంట్లో 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ పై చర్చ జరుగుతున్నప్పుడు కూడా అంబేద్కర్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు అంతకుముందు గాంధీపై చేస్తే ఎవరు మాట్లాడలేదు, బయట చర్చ జరగలేదు. నెహ్రూపై చేస్తే మాట్లాడలేదు, చర్చ జరగలేదు. అంబేద్కర్ పై కూడా ఒక చేసి ప్రయత్నం చేద్దామని చేశారు. వాళ్ళు మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినందువల్ల ఈరోజు వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళకు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, బహుజనవాదులు అందరూ కూడా స్త్రీవాదులు మనమందరం కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఈ రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా మార్చి రాజకీయంగా ఇలాంటి భేదాలన్నీ తీసుకొచ్చి రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ దాడులన్నీ కూడా దాంట్లోనే భాగంగానే మీరు అందరూ కూడా భావించి దీన్ని తిరుగుబాటు చేయాల్సిందిగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మీ అందరితో పాటు మేము కూడా ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. ఇప్పుడు కవి ప్రసాదమూర్తి గారు ప్రసాదమూర్తి అన్న ఉన్నారా? ఉన్నారా? విజయ బండారు గారు. విజయ బండారు గారు. టైం మిత్రులందరికీ నమస్కారం. గత దశాబ్దంగా సంధ్య మీద, దేవి మీద, తర్వాత సదే మీద ఇలాంటి దాడులే జరిగినాయి. అప్పుడు మనం ఎవరూ మాట్లాడలేదు. తర్వాత మన కొండపూడి నిర్మల పైన జరిగింది, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అంతకంటే ముందు అనేక మంది రచయితల పైన, బెర్సీ మార్గరెట్ పైన జరిగింది, తర్వాత దీప్తి పైన జరిగింది. ఇలాంటి వాళ్ళపైన ఇప్పుడు జరిగినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. కనీసం ఇప్పుడు అన్నా మీరు అందరూ మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరము కలిసికట్టుగా చేస్తే ఏమీ సాధించలేనిదంటూ ఏమీ లేదు. మేము హైదరాబాద్ ఉమెన్ రైటర్స్ ఫోరం తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఈ వేణుపై జరిగింది అయితే డైరెక్ట్గా జరిగింది. అక్కడ ఎలా జరిగిందో మనం అందరం వీడియోలో చూసాము. మెర్సీ మార్గరెట్ పుస్తకం రిలీజ్ అప్పుడు నేనున్నాను అక్కడ. ఆ అమ్మాయి అసలు వణికిపోతుంది, నాకేం జరుగుతుందో ఏంటోనని. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి ధైర్యం చేసినప్పుడు మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఏం జరిగితే అది జరుగుతుంది, మన వాళ్ళందరూ ఉన్నారు అని అండతో ఉండగలిగితే మాత్రమే అలాంటి స్టెప్ వేయాలని నేను కోరుకుంటున్నాను. భయపడాల్సిన అవసరం లేదు, అందరం ఉన్నామని చెప్తూ. దీంతోనే మాట్లాడినా. మొన్న అక్కడ హెడ్ మాస్టర్ రాములు గారి పై జరిగినప్పుడే నాకు చాలా, అంటే ఇంత ఘోరంగా ఇక్కడ జరగటం అనేది అప్పుడు మనం స్పందించాల్సినంతగా స్పందించలేదు అనేది నాకు అనిపిస్తుంది. అప్పుడే ఇంతగా స్పందించుంటే ఇట్లాంటి జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలు కూడా, ఇంత ప్రగతిశీలమైన ఉపాధ్యాయ సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఆ ఉపాధ్యాయ సంఘాల తరఫు నుంచి కూడా ఎటువంటి ప్రతిక్రియ కానీ, ప్రొటెస్ట్ కానీ, ప్రభుత్వానికి ఇది చేయడం కానీ అటువంటివి ఏమీ జరగలేదు. అది జరిగుంటే ప్రతి అడుగున మనం ప్రతి అవకాశం ఉన్న చోటల్లా ప్రతిఘటిస్తేనే ఇది ఆగుతుంది. నిజానికి ఈ సమావేశాలు, ఆలోచనలు జరుగుతున్నప్పుడే దాడి చేయడం అనేది
కొత్త కాదు. మేము కాలేజీలో జరిగినప్పుడు ఊరికే అక్కడ సమావేశం మాట్లాడుకుంటుంటే విపరీతంగా ఏబీవీపీ వాళ్ళు దాడి చేశారు. నిన్ననే మనం బీహెచ్ఏలో చూసాం. మనుస్మృతి దహనం కూడా కాదు వాళ్ళు చేస్తుండేది. మనుస్మృతి మీద మాట్లాడడానికి కూర్చుంటే దాడి చేసి ప్రాక్టర్ అంటే అధికారులు దాడి చేసి పోలీసులకు అప్పగించి 13 మందిని ఈరోజు 13 మంది విద్యార్థులు జైల్లో ఉన్నారు. అంటే మాట్లాడడానికి అయినా కూడా బీహెచ్ఈలో ప్రతిసారి ఇట్లా ఈ హిందుత్వవాదులు దాడి చేస్తున్నా కూడా అక్కడ విద్యార్థులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు గట్టిగా నిలబడి మళ్ళీ ప్రతిఘటించడానికి ఇంకా విశాలంగా ఇట్లాగే ఐక్య సంఘ దీంతో రేపు 5వ తారీఖు నాడు అనుకుంటాను ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ పెద్ద ఎత్తున అక్కడ బెనారస్లో ఉన్న సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాయి. అట్లా మనం ఇప్పటికైనా కూడా ఈ హెడ్ మాస్టర్ రాములు గారి మీద జరిగిన దీనికి మనం అక్కడికి పోయి ఏమైనా చేయగలుగుతామా, ఆ స్కూల్కి ఆ ఊరికి వెళ్ళి అనేది కూడా కొంచెం నిర్ణయించుకొని అది చేస్తే అక్కడ మొరేల్ నిలబెట్టడానికి మనకు బాగా ఉంటుంది. చాలా చోట్ల వేరే వేరే చోట్ల జరుగుతున్నాయని కొన్ని వింటున్నాం, కానీ అక్కడ వెళ్ళి చేయాలి మనం అనేది ఒకటి నా సూచన. ఇక్కడ జరుగుతున్నవి ఇది సరే. దీంతో పాటు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళం 90% లేదా 100% నాస్తికులు, ఇటు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నవాళ్ళు. అది కాకుండా చాలామంది ఈ భావజాలాన్ని అంటే ఇటువంటి దాడులు ఇటువంటి వాటిని వ్యతిరేకించే హిందువులు లేదా అటువంటి చూడగానే వీళ్ళు హిందువులో భక్తులు అని కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళతోటి కూడా మనము వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి ఉదాహరణకి మాడబు శ్రీధర్ గారు వస్తే పెద్దగా నామం పెట్టుకొని ఉంటారు ఎక్కడైనా ఆయన. ఇంకా అట్లే చాలా మంది ఉన్నారు మనకు. అటువంటి వాళ్ళతోటి కూడా ఈ దాడుల్ని ఖండించడానికి వెళ్తే మిగిలిన హిందూ సమాజం ఆలోచించడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. రామకృష్ణ మఠంలోనూ ఇంకా ఎక్కడైనా కొంచెం ప్రగతిశీలంగా అంటే కనీసం ఈ మాత్రం ఇటువంటి దాడులను వ్యతిరేకించే వాళ్ళని అంటే ఇప్పుడు వేణు రాసింది అప్పీలంగా ఎట్లయితే ఉందో వాళ్ళు మాట్లాడితే అది ఉంటుంది. ఇది కూడా ఒకటి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 సూచనలు మాత్రమే నేను ఇప్పుడు చేస్తున్నాను. మిగిలిన థ్యాంక్ యూ. ఇప్పుడు రూపా రుక్మిణి కవయిత్రి 1-2 నిమిషాలు. మేడం మైక్ ఆన్ చేయండి. బుక్ ఫెయిర్లో జరిగింది ఒకటే దాడి లేదు అని అనడానికి ఏం లేదు. మేము 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ దాడులు అని చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితము ఉన్నాయి, 150 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి, కాదని మేము అనట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా వేరు. ఎందుకంటే సమాజంలో మనిషిని మనిషి చూసే విధానం మారింది. అలాగే పత్రికలు, మీడియా వ్యక్తీకరించే విధానము మారింది. మరి అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాని రచయితలుగా మనమందరం కూడా మన వంతుగా ఆ బాధ్యతని తలకెత్తుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏం స్ప్రెడ్ చేయాలి? ఒక కామన్ మ్యాన్ స్ప్రెడ్ చేయగలిగినంతగా రచయితలుగా మనం స్ప్రెడ్ చేస్తున్నామా ఒక వాక్యాన్ని? ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక్క క్షణంలో 1000 మందికి వాళ్ళు మీడియా ద్వారా ఒక RSS భావజాలాన్ని పంపించగలుగుతున్నారు. కానీ అదే మేము సమైక్యంగా ఉన్నాము అని, వర్గ విభేదం లేదు, మాకందరికీ సమానమే, మేము ఎవరికి ఇలా వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకోము అనే దాన్ని భావ ప్రకటనగా స్వేచ్ఛగా మనం ప్రకటించుకోలేకపోతున్నాం. ఇవాళ మెర్సీ ఉంది. మెర్సీ తన పుస్తకం లోపల ఏముంది అనేది కూడా ఒక మాట చెప్పాలంటే ఏ ఒక్కళ్ళకి తెలియదు, ఆ పుస్తకం మీద స్పందించిన వాళ్ళకి. నేను చూశాను వాట్సాప్ యూనివర్సిటీలో, నేను ప్రత్యేకంగా నేను గ్రూప్ అని చెప్పను, కానీ ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఇదే రచయితలలో కొంతమంది వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆవిడ అలా ఎలా పెడుతుంది, ఆ పేరు ఎలా పెడుతుంది అని అనుకుంటూ చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మూక దాడి. ఇప్పుడు వేణు సార్ అక్కడ నిలబడి నేను నా పేరు ఇది అనడానికి చాలా ధైర్యంగా చెప్పేశారు అక్కడ. కానీ వాళ్ళు ఏం చూసారంటే మనల్ని భయపెడదామని చూస్తున్నారు. మీరు వేస్తున్న అడుగు కరెక్ట్గా వేస్తున్నారు, మిమ్మల్ని మేము వెయ్యనీయము అని చెప్పేసి భయపెట్టడానికి చూస్తున్నారు. అది వెనకడుగు వేయకుండా అందరి ఒకరికొకరు వర్గ విభేదాలు లేకుండా సహకరించుకుంటూ మనం వెళ్లే దారిని ఖచ్చితంగా సుగమం చేసుకుంటూ వెళ్ళాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాం.
ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఒక ఆయన స్పందిస్తూ ఈ జరిగిన దాడి గురించి ఖండిస్తూ ఒక పోస్ట్ పెడితే దాని కింద కామెంట్ చేస్తూ వాగ్వాదం కదా జరిగింది, దాని దాడి అని మాట్లాడతారేమిటి అన్నాడు ఆయన. జరిగింది వాగ్వాదం కదా, దాన్ని దాడి అంటారేమిటి మీరు అని కోప్పడ్డాడు ఒక ఆయన. ఆయన పేరు అనవసరం కానీ ఆయన చాలా పెద్దోడే. నాకు ఇలాంటివి చదివినప్పుడు ఏమనిపించిందంటే, న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళని, కొంచెం లిబరల్గా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు లాగేసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోయి మనకు వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నారు. ఇంతకుముందు మనతో స్నేహంగా ఉన్నవాళ్లే. అయితే మనం ఇప్పుడు ఇది చదివినప్పుడు రంగులు బయటపడుతున్నాయి అనుకుంటున్నాం, కానీ వాళ్ళని మనం ఎందుకు మన వైపు నిలబెట్టుకోలేకపోయాం అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం కూడా జరగాల్సి ఉంది అనేది నేను ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అది జరగాలి. ఇందాక చాలా మంది మాట్లాడారు. మన మిత్రుడు మాట్లాడుతూ ఈ రామకృష్ణ మఠం ఇలాంటి వాళ్ళ దగ్గరతో వెళ్ళి ఈ జరిగిన విషయాన్ని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. డెఫినెట్గా అది కూడా జరగాలి. దాంతోపాటు ప్రతి సెక్షన్లోనూ ఈ లిబరల్స్ తిరిగి మనం అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఒకటి చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రముఖ కవయిత్రి ఘంటసాల నిర్మల గారిని వారి అభిప్రాయం వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్తే. తటస్థ ధోరణిలో ఉండే వాళ్ళని, మన భావజాలాన్ని వివరించి వాళ్ళని మన వైపు తీసుకురావడం అనేది అంత తేలికైన పని అని నేను అనుకోను. అది ఒక పాయింట్. రెండవది, ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనం చూపిస్తున్న ఈ స్పిరిట్, ఈ సంఘటితమైన ఈ ధోరణిని మనం దీన్ని నిలబెట్టుకుని దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆచరణాత్మకంగా ఏం చేయాలి అనేది ఆలోచించుకొని అది చాకౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీరు చెప్పారు, ఆ రాములు గారికి ప్రధానోపాధ్యాయులకి అటువంటి అవమానం జరిగింది అంటే మనందరము సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం. అది జరిగిన చోటికి వెళ్ళి మనం ఏమైనా మన ప్రొటెస్ట్ని తెలియజేయగలిగామా? ఇప్పుడు వేణు మీద కానీ ఇది జరిగిన దాడి మెర్సీ అని మనందరం ఇంత సంఘటితమై వచ్చాం, కానీ అది అంటే భౌగోళికంగా అది వేరే చోట జరిగింది అని మనము కొంచెం నిర్లిప్తంగా ఉన్నామా? ఈ పాయింట్లు కొంచెం ఆలోచించాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి పాయింట్ చెప్పినందుకు నిర్మల గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పీడిఎస్యు నుండి మద్దతుగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గారు మాట్లాడతారు. ఓకే. ప్రగతిశీల మేధావుల మీద, రచయితల మీద జరుగుతున్న దాడుల్ని పీడిఎస్ విద్యాసంఘం ఖండిస్తూ ఉంది. సమయం లేదు కాబట్టి ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా మేము దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు జయలక్ష్మి గారు వారి అభిప్రాయం తెలియాల్సిందే కోరుతా ఉన్నాం. దయచేసి వక్తలు సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఎక్కువ మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మిత్రులారా, రచయితల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద, జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు జరగటం అనేది ఇవాళ కొత్త కాదు, ఇదివరకి నుంచి జరుగుతూ ఉన్నవే. తర్వాత ఈ ప్రొటెస్ట్ మనం చేస్తూ ఉన్నది, దీనికి ప్రతిస్పందన అనేది మనం ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం అని మనం సంతోషపడుతున్నాము. కానీ సొసైటీలో మనం తీసుకుంటే కనుక ఇది చాలా పరిమితమైన ఒక విద్యావంతుల్లో మాత్రమే వెళ్తుంది, మిగిలిన సెక్షన్స్లోకి ఇది వెళ్ళదు. సో మనము మిగిలిన సెక్షన్స్తో కూడా కలవటము, వాళ్ళ హక్కులు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మనం ఎప్పుడు స్పందించగలుగుతామో అప్పుడే ఎక్కువగా మనము ఇతరుల దగ్గరికి కూడా స్ప్రెడ్ అవటానికి అవకాశం ఉంటుందని. అంటే వీళ్ళు చాలామంది చెప్పేశారు. నాకు చాలా చిన్నతనంగా, చాలా బాధగా, కలవరంగా అనిపించింది ఏంటంటే, ఒక హెడ్ మాస్టర్ తోటి స్టూడెంట్కి దండం పెట్టించటము, కాళ్ళు పట్టించటము అనే దాని మీద మనం ఎంత తక్కువగా స్పందించాము. అదే కనుక మనం ఇమ్మీడియట్గా స్పందించగలిగి ఉంటే, అంటే దానికి నేను ఫీల్ అయ్యాను. కానీ ఒక ఫోరం ఉండి కాల్ ఇస్తే గనక తప్పకుండా వెళ్ళిపోవాలి అనిపించింది. అలాగ మనకే అనిపించినప్పుడు ఇతరులకి చాలా దగ్గర అవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రజల సమస్యల మీద మనం బాగా స్పందిస్తే మనం ప్రజల్లో కూడా వెళ్ళగలుగుతామని కోరుతున్నాను.
ఉమెన్ ఇన్ ట్రాన్స్జెండర్ జాక్ నుంచి జైనూరు వెళ్ళాము. అట్లానే ఈ టీచర్ ఇష్యూకి సంబంధించి కూడా మా సభ్యులందరూ వెళ్ళారు, వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని ఫాలో అప్ లో కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎవరో ఒకళ్ళు వెళుతూ ఉన్నారు. అయితే అది ఒక పెద్ద సమూహంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు విశేష్ సైకాలజిస్ట్ ఉన్నారా? ఓకే. చందు శివన్న ఉన్నారా? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అంశాల పట్ల అందరూ ఇక్కడ సమావేశం కావడం చాలా మంచి ప్రయత్నంగా భావిస్తున్నాను. ఈ మత సాంస్కృతిక దాడి అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు పనులన్నీ చేస్తున్నారు. వాళ్లకు సంవత్సరాంతం సరిపడా ఒక క్యాలెండర్ నిర్మించుకున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పిల్లలకి ఏం చేస్తే వాళ్ళని మత ఛాందసేపు మళ్లించవచ్చు అనే ఒక బృహత్తమ కార్యక్రమం వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ ఇటువైపు నుంచి అంటే అభ్యుదయకర భావజాలం నుంచి మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తి నుంచి ఏ కార్యక్రమాలు లేవు. నిజానికి పిల్లల్ని వాళ్ళు ఎలా చేస్తున్నారంటే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్మించుకొని ఆకర్షణ చేసుకుంటున్నారు వాళ్ళని. అయ్యప్ప స్వాముల మాల ఉంది, స్టెప్ బై స్టెప్ వానికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు గంటస్వామి చేసేదాకా వదలరు వాళ్ళు. గంటస్వామి చేసిన తర్వాత మళ్ళీ ఆ గురుస్వామి అనే పేరుతో అట్లాగే స్టిక్ చేస్తున్నారు. అట్లా మన వైపు నుంచి కార్యక్రమాలు ఏమీ లేవు నిజంగా చెప్పాలంటే. అప్పట్లో మేము ఈ భావజాలం మా మీద పడుతున్న కొత్తలో బాల సంఘాలు ఉండేవి అని నేను విన్నాను. ఇప్పుడు బాల సంఘాలు ఏం లేవు నిజానికి. ఇప్పుడు విద్యార్థి దశలో స్కూలు రాములు గారి విషయంలో మాట్లాడితే కనుక, నేను అధ్యాపకులు మాట్లాడుతున్నాను, కళాశాలలు మొత్తం విశ్వ సంస్కృతిలోకి వెళ్ళిపోయాయి. క్లాసులో ఇప్పుడు మహాభారతం సంబంధించి మాట్లాడాలంటే ఏం మాట్లాడో అర్థం కావడం లేదు. పాఠాలు ఉన్నాయి, భావజాలం ఉంది, ఏం చెప్పాలి? ఎయిడ్ చేసి చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు చాలా సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నాను టీచర్లు అందరూ కూడా. నిజానికి అటువైపుగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున బాలల నుంచి, మనం కూడా బాలల నుంచి మొదలుకొని చిన్న భావజాల వ్యాప్తికి సంబంధించిన చిన్న పుస్తకాలు వేయడం, కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇఫ్టు నుండి అనురాధ గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదా? ఓకే. నెక్స్ట్ పాలమూరు అధ్యయన వేదిక నుండి రాఘవాచార్య మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, గత నెల మహబూబ్ నగర్లో రాష్ట్ర సమూహ సభల కోసం పనిచేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ ప్రజల మధ్యకు, మతవాదుల మధ్య కూడా పోవాల్సి వచ్చింది. పోయినాం, చాలా చర్చ కూడా చేయాల్సి వచ్చింది. అయితే వాళ్ళు ఇక్కడ అందరూ మాట్లాడినట్టుగా అన్ని రకాల దాడులు, అన్ని రకాల నిందలు, తిట్లు ఎన్ని కావాలన్నా అన్ని అయిపోయినాయి. అసలు నేనేమనుకుంటున్నానంటే, మనం ఒక ప్రతిఘాత విప్లవం జరుగుతున్న సందర్భంలో ఉన్నాం. అది చాలా అగ్రెసివ్గా జరుగుతున్న సందర్భంలో ఉన్నాం. హరగోపాల్ సార్ ఎప్పుడు ప్రతిఘాత విప్లవం కాస్త అందరు చదివేటట్టు చూడమని నాతో చెప్తుంటారు. అది జరుగుతున్న సందర్భంలో మనం ఉన్నాం. అందువల్ల వాళ్ళు చాలా గమ్మత్తుగా పనిచేస్తున్నారు. ఒకడేమో స్నేహం ఉండాలని మాట్లాడతాడు మోహన్ భగవత్, విద్వేషాలు లేకుండా మనం సమాజం ఉండాలి ఇప్పుడని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఆకర్షిస్తుంది అందరినీ. ఏమైనా అనబోతే మోహన్ భగవత్ లాంటి వాడే ఇట్లా మాట్లాడిండు కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకోవైపు పార్లమెంట్లోకి వచ్చి అమిత్ షా అంబేద్కర్ అని చాలా అవమానకరంగా మాట్లాడతాడు. ఇది వాళ్ళ చట్టంలో భాగమే. ఇంకోవైపు నుంచి వచ్చి కంబలి రాముల మీద దాడి జరుగుతుంది, అయ్యప్ప స్వాములు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కలిసిపోతారు, అక్కడ వాళ్ళు మొక్కిస్తారు, ఆ టీచర్ని ఆయనకు మొక్కిస్తారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆ టీచరు ఆయనకు మొక్కుతున్న దృశ్యం అది వీడియోలో కానీ ఎట్లా దొరికితే దాన్ని అట్లే వాళ్ళ పత్రికల మీద అచ్చేయాలని నేను కోరుతున్నాను. మొక్కిస్తున్న దృశ్యం అసలు సమాజానికి. ఇంకోవైపు నుంచి కాస్త పోతే మెర్సీ డెఫినెట్గా ఉచ్చపోసిన దేశంతో ఉచ్చ గురించే మాట్లాడాల్సి వస్తుంది కవులు. అదే మాట్లాడితే ఆమె ఆ పుస్తకం వేస్తే ఆమె మీద దాడి జరుగుతుంది.
25 నాడు సమాంతర స్టాల్లో నేను తిరుపతి బౌద్ధ క్షేత్రం పుస్తకం కొన్నాను. 29 నాడు నువ్వు ఆ పుస్తకం అమ్ముతావా అని వేణి మీద దాడి జరుగుతుంది. ఇవన్నీ ఒక చట్టంలో ప్లాన్డ్గా జరుగుతున్నాయి. అంటే ఒకప్పుడు బౌద్ధం మీద దాడి చేసి వైదికాన్ని నిలబెట్టడానికి జరిగిన ప్రయత్నం లాంటి సందర్భం నేను మునుపెన్నటికంటే కూడా ఈ 3-4 ఏళ్ల నుంచి బౌద్ధం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఎక్కువ చూస్తున్నాను. ఇంకోవైపు నుంచి బౌద్ధం లాంటి ఆలోచనలు వస్తే అది సమానత్వాన్ని ప్రేరేపిస్తుంది, అది ప్రశ్నను ప్రేరేపించే వైపు దారితీస్తుందని దాని మీద దాడి జరిగింది. ఇప్పుడు గత దశాబ్దాలలో ఉన్న హేతువాద, నాస్తికవాద, ఇతరత్ర చర్చలు సమాజంలో తగ్గిపోయినాయి. మనకు బాసటగా అండగా నిలబడ్డ విద్యార్థి ఉద్యమం ఇవాళ లేదు. ఎక్కడన్నా ఎవరినన్నా టచ్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ విద్యార్థి ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమం, పీడిఎస్ లాంటి ఉద్యమం లేకపోవడం, ఒకనాడు శేషు లాంటి టీచర్ల మీద, శేషన్న లాంటి వాళ్ళ మీద జరిగిన దాడులను మనం చూసినాం. ఆ రోజు తిప్పికొట్టి నిలబడగలిగినటువంటి విద్యార్థి ఉద్యమం లేదు. ఒక స్తబ్దమైనటువంటి స్థితి విద్యార్థి యువజన ఉద్యమాలలో వచ్చింది. ఆనాడు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ భావజాల రంగంలో పనిచేయడం ఎట్లనో తెలియడం లేదని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఇది జరుగుతున్నది కనుక ఇది మొత్తం జరుగుతున్న దాడిలో భాగంగా చూస్తేనే మనకి ఇది అర్థమవుతుంది. లేకపోతే ఇండివిజువల్గా చూసినప్పుడు అది వేణు మీద దాడిలాగా అనిపించకపోవచ్చు, దురుస ప్రవర్తనలాగా అనిపించవచ్చు. ఒక ఉమెన్ అన్ని రకాలుగా తిడితే దాన్ని దాడి అనిపించకపోవచ్చు, నోటితో మాట్లాడింది కానీ తిట్టినరా అనే దగ్గర మనం పోతే అసలు దాడి ఏ రూపాలలో ఎంత, దాని సారం ఎట్లా ఉంది అనేది మనం చూడకపోతే చాలా నష్టం జరుగుతుంది. నష్టం జరిగిన తర్వాత ఊరేగింపులు చాలా చేయొచ్చు, కానీ మనం ఇంకొకరికి కూడా కల్బుర్గిలాగా, పన్సారేలాగా, గౌరీ లంకేష్ లాగా మీ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మీకు జోహర్ అనే పరిస్థితిలో ఉండొద్దు. డెఫినెట్గా ఈట్ కా జవాబ్ పత్తర్ సే ఇదేనా హే, అట్లా మనం మొబిలైజ్ కావాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ దాడులకు గురైన మిత్రులను కౌగిలించుకుంటూ నేను ముగిస్తున్నాను. రాజా జన విజ్ఞాన వేదిక నుండి రాజా గారు. పెద్దలందరికీ నమస్కారం. ఇటీవల బుక్ ఫెయిర్లో వేణుగోపాల్ గారి పైన జరిగిన దాడి టైటిల్లో ఉన్నట్టుగా పుస్తక రచన, ప్రచురణ, విక్రయంపై జరిగిన దాడిగా జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతూ దాన్ని ఖండిస్తోంది. అక్షరంపై, ప్రశ్నపై దాడి ఏ రూపంలో జరిగినా, ఎక్కడ జరిగినా జన విజ్ఞానికి దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దానికి కారణం కూడా హరగోపాల్ గారు మా మీటింగ్లో చాలాసార్లు చెప్పింది. శతాబ్దాల మానవ జాతి యొక్క అనుభవం ప్రగతికి తొలిమెట్టు ప్రశ్న. ఇటువంటి ప్రశ్న మీద దాడి జరిగితే ప్రగతి అనేది ఊహించలేని విషయం. కానీ ఈ రకమైనటువంటి జ్ఞానం అన్నది ఉండాలంటే చరిత్ర మీద, విజ్ఞానం మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. కేవలం భావోద్రేకంతో పనిచేసే వాళ్ళకి, భావావేశంతో మాత్రమే పనిచేసే వాళ్ళకి ఇవి తెలియదు. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కానీ దాడి ఇందాక సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా జరుగుతాయి. మా అభిప్రాయం కూడా అదే. ఇదేదో ఒక ఘటనతోనో, ఒక వ్యక్తి మీద ఘటనతోనో అయిపోయేది కాదు. దీనికి కారణం మూలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఏదో 1-to-1గా చూడటమో, ఫేస్ టు ఫేస్ మాట్లాడటం అని కాకుండా మొత్తంగా సమాజంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కల్చరల్ వాల్యూస్లో వచ్చినటువంటి డౌన్ఫాల్ని మనం అర్థం చేసుకోవాలి. మన సోషల్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి డిగ్రేడేషన్ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దీనికి ఉన్నటువంటి మూలాలు కనపడతాయి. అందుకనే మన సమాజంలో ఇటీవల కాలంలో భిన్నత్వాన్ని సహించలేకపోతున్నాం, ప్రశ్నని సహించలేకపోతున్నాం, బహుళత్వాన్ని ఆహ్వానించలేకపోతున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని పెంపొందించేలా నూతన తరంలో, పెద్దవాళ్ళు అట్లా అయిపోయింది కాబట్టి నూతన తరంలో కృషి చేయటమే ఈ దాడులు పునరావృతం కాకుండా చేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గంగా జన విజ్ఞానానికి అభిప్రాయపడుతూ ఆ దిశగా మీతో పాటు మేము కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యాకూబ్ గారు, బుక్ ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి. మిత్రులారా, చాలా ఆందోళన కలిగించేటువంటి కాలంలో ఉన్నాం. నిజానికి మెర్సీ మార్గరెట్, ఆ ఉపాధ్యాయుడు వేణు, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నప్పుడు నాకు అందరితోనూ ఒకటి అడగాల్సిన ప్రశ్న ఉన్నది. అదే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నప్పుడు మనం
ఎంతమంది దానికి రెస్పాండ్ అయ్యి దాని మీద చేస్తున్నాం. కె శ్రీనివాస్ గారు వరుసగా 2 సార్లు రాశాడు. రాసినప్పుడు దాన్ని నాలాంటి వాళ్ళం వాట్సాప్ గ్రూపుల్లోనూ అక్కడ ఇక్కడ దాన్ని బాగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఆ జవాబులు దాని కింద కూడా మళ్ళీ ఆయన్ని మీరు ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా అనే పద్ధతిలో ఆయన కూడా చేశారు. ఒకటి, సోషల్ మీడియా అనేది పెద్ద టూల్. ఆ టూల్ని మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఈరోజు కూడా సమావేశాలు జరుగుతాయి, మనం వచ్చి మాట్లాడతాం, మళ్ళీ అక్కడ పోరాటం. వేణుగోపాల్ ఒక దాంట్లో తన వివరణలు ఇస్తూ ఉంటే మనం అక్కడ ఉండం, లేదా మెర్సీ మార్గరెట్ అక్కడ మాట్లాడుతూ ఉంటే మనం అక్కడ ఉండం. మనం అది వాళ్ళు చేసే యుద్ధం లాగానే మనం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాం. ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండేటువంటి లక్షణము లేదా స్వభావము ముందు పోగలిగితే చాలా బాగుంటుంది. దానికోసం ఏ రకంగానూ ముందు మనం భవిష్యత్తులో చేయగలిగిన లేదా మార్చగలిగిన విషయాలు ఏవైనా ఉండనిగాక ఇమీడియట్ మన రెస్పాన్స్ని. ఇప్పుడు నేనున్నాను, ఒక సాయిబు, యాకూబు అనగానే అది ఒక ఇస్లాము హిందూ అనేటువంటిది వస్తుంది. బోళ్ళంతా రగిలిపోతూ ఉంటుంది, రాయాలని బోళ్ళంతా మెటీరియల్ అక్కడ పెట్టుకుంటూ ఉంటాను. ఇవాళ ఏం చేయాలో తెలియక గురిజాడప్పారావుని ఆశ్రయించాను నేను. పొద్దున్నుంచి గురిజాడప్పారావు దేశం అంటే మట్టి కాదు, మనుషులు, అన్ని మతం, ఇవి రాసుకుంటూ కూర్చున్నాను నేను. మీరు ఎందుకు రాయరు? ఎందుకు రాయరు అని అసలు మనం ఏం చేస్తున్నాం? మనం ఆ ఫీలింగ్ లేదా? ఏమన్నా మనం ఈ దేశంలో ఉన్నటువంటి పరాయి వాళ్ళమా? మన వాళ్ళ మీద, మనం అనుకుంటున్న భావజాలం మీద, మనం అనుకుంటున్నటువంటి పద్ధతుల మీద, జీవన వ్యవస్థల మీద విపరీతమైన దాడి జరుగుతుంటే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని జరిగింది హాయ్ హలోలు చెప్పుకోవడానికైనా? ముందు అది చెయ్యాలి. మనం అది చేయకుండా మనం సుదీర్ఘమైన ఉపన్యాసాలు, సుదీర్ఘమైనటువంటి పుస్తకాలు రాస్తే కుదరదు. వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన మనకున్న బలగం బోళ్ళంత పెద్దది. సిద్ధారెడ్డి అన్నట్టుగా ముందు ఈ ఐక్యత సాధించాలి. ఆయనట్లా ఈయనట్లా మనకు తిట్టుకోవడంతోనే సరిపోతుంది. మనం ఈ ఐక్యతను సాధించడంతో, ఈ విషయంలో మనం సాధించవలసిన ఐక్యత దీంట్లో కలగలిసి చేసినప్పుడు ఒక ఐక్యతను సాధించగలమేమో అది ఆలోచించండి. ఫేస్బుక్ని పక్కన పెట్టకండి, వాట్సాప్ని పక్కన పెట్టకండి, ఇన్స్టాగ్రాముల్ని. అవి మన కార్యక్షేత్రాలు. ఇప్పుడు అక్కడికి సమాయత్తం కావాలి. వందలాదిగా మనల్ని అభిమానిస్తున్న, ప్రేమిస్తున్న వాళ్ళని పురికొల్పాలి. మనం కూడా అక్కడ ఉందామని. దానికి ఏదో పేజీలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. నేను ఈ మధ్య ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక గ్రూపులోకి వెళ్ళా. ఆ గ్రూపు ధర్మ ప్రచార హిందూ ఏదో ఉంది. దాంట్లో చేరాలంటే జాయిన్ గ్రూప్ అంటే రెండిటికి వాళ్ళు సమాధానం చెప్పాలి. జై శ్రీరామ్ అనేటువంటిది 3 సార్లు టైప్ చేయి, ఓకే అవుతుంది. లేదా నువ్వు హిందువా లేదా దాన్ని టైప్ చేయి, అవును అంటేనే దాంట్లోకి నువ్వు గ్రూపులో చేరొచ్చు. అంటే చాలా పకడ్బందీగా ఆ గ్రూపుల్లోకి చేర్చుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నటువంటి, మనమేమి ఈ దేశానికి పరాయి వాళ్ళం కాదు. ఇంకెవరైనా పోలిస్తే, ఇంకెవరైనా మన్ని అడిగితే అందరి దేశభక్తి కంటే ఒక మోతాదు ఎక్కువ దేశభక్తి ఉన్నవాళ్ళం. మనం చేస్తున్న పనులన్నీ ఈ దేశం కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ మట్టిని, ఈ నేలను పూజించేటువంటి మనుషులంగా ఉన్నవాళ్ళం. కాబట్టి ఆ జరగవలసినటువంటి విషయాలు, మార్చవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఇమీడియట్గా మనం ఇచ్చే సమాధానాలు, జవాబులు, అలర్ట్ చేయడాలు ఉండటం వల్ల ఒక ధైర్యాన్ని అందరిలోనూ ప్రోధి చేయగలము అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. దానికి ముందు మనమంతరము సిద్ధమవ్వాలి. నథింగ్ విల్ హ్యాపెన్. వాడు ప్రశ్న వేసినప్పుడు లేదా ఏదో చెప్తున్నప్పుడు మనం కూడా చెప్పగలిగిన స్థితిలో ఉంటే, అరే ఇది కుదరదు, ఇది కూడా వీళ్ళు కూడా సమూహంగా ఉన్నారు అనేటువంటిది పాయింట్ ఉంటుంది. కాబట్టి ఈ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇమీడియట్గా చేపట్టడము, దానికి తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ కలిసి రావడము, ఈ రకమైనటువంటి ప్రయత్నం జరగడం అనేటువంటిది అవసరం. ఇలా మనం ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడే కలవటం కాకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా చాలామంది కలిసి
ఉండేటువంటి ఒక సమూహాన్ని ఏర్పాటు చేయటంగా మనం ముందుకు నడుద్దాం. రాజనరసింహ ప్రజా కళా మండలి. అందరికీ నమస్కారం. నా పేరు రాజనరసింహ, ప్రజాకళ మండలి. ఆ హెడ్ మాస్టరు, గెస్టెడ్ హెడ్ మాస్టరు, నాకు తెలిసిన సమాచారము, ఆయన ఆ స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉంటారు, 40 మంది స్టాఫ్ ఉంటారు. ఆయనను పట్టుకొచ్చి లాగి నేను వీడియో చూసిన, అందరు ఆ విద్యార్థి కాళ్ళు మొక్కిస్తుంటే ఒక్క టీచర్ కూడా స్పందించలే. కనీసం తోటి టీచర్లు కదా మాట్లాడలే. అంటే ఏంది, అక్కడ బలం లేదు, వాళ్ళకు భయపడుతున్నారు. ఆ బలాన్ని మనం ఇవ్వాలని. అట్లాగే మొన్న 25 నాడు నేను బుక్ ఫేర్కి వెళ్ళిన, ఆ మేయర్సీని కలిసిన, మన యాకూబ్ సార్ను కలిసిన, వేణు సార్ను కలిసి వచ్చిన. 29 నాడు దాడి జరిగింది. నేను వీడియో చూసిన. ఇది అత్యంత అమానుషము. వేణు సార్ దాడిని కూడా నేను ఖండిస్తూ, ఇప్పుడు ఏం నడుస్తున్నదో నేను చిన్న పల్లవి వినిపిస్తా. రాముని రాజ్యం మోడీ సామ్యం, అరే రాముని రాజ్యం మోడీ సామ్యం, రాజమేలుతుందో మానవ హక్కులు మంటల్లోన కలిసిపోతాయో. రాముని రాజ్యం మోడీ సామ్యం, రాజమేలుతుందో మానవ హక్కులు మంటల్లోన రాలిపోయాయో. ఈ మానవ హక్కుల కోసం ఈ సమూహ సంస్థ కానీ ఎవరైనా ఏ కార్యక్రమం చేసినా ఓ ప్రజాకళా మండలిగా ఈ బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలాన్ని ఖండిస్తూ మీ అందరి ముందు నేను పాటనై ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు టీపీఎఫ్ నుండి రాంబాబు గారు ఉన్నారా? మంగ గారు. మతన్మాదము అంతిమ రూపం దాల్చింది. అది ఫ్యాసిజంగా మారిపోయి దాడులు కొనసాగిస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా సర్వరోగ నివారణి జై శ్రీరామ్, దీని నుంచి మనము సర్వరోగ నివారణి మార్క్సిజం అనేటువంటి వెలుగులో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక సైన్యంగా వెళితే తప్ప ఇలాంటి దాడులను మనం ఎదుర్కోలేము. ప్రగతిశీల మహిళా సంఘంగా కార్యాచరణకి రూపొందిస్తే మేము మా వంతు పాత్ర కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకటే చరణం మోడీ మీద పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను పాడాను. వేష భాషలు సంస్కృతిపై నీ దాడి, దేశానికొక్కడే నాయకుడనెరులేంది, మానవ హక్కులను కాలరాసే మను ధర్మం ముందుకు తెస్తున్నావు, చిందులు వేస్తున్నావు. రాజ్యాంగము హక్కులకై ఓరి మోడీ ఓ మతన్మాది, నిన్ను తరిమి తరిమి కొడుతామురా పోరా మోడీ. రిజర్వేషన్ల కొరకు ఓరి మోడీ ఓ మతన్మాది, నిన్ను గద్దె దించుతాము పోరా మోడీ. కతువాత్రాసు అగ్రకుల అహంకార, ఆడపిల్లలపై అత్యాచారాలేంది, కడుపుతో ఉన్ననని కాళ్ళు మొక్కినా వినక బిల్కిసు బానోను క్రూరంగా చెర్చుడేంది, నేరస్తుల విడుదల చేసి ఓరి మోడీ ఓ మతన్మాది, పూలమాలలేసి తింపుతున్నవేందిరకేడి. నేనే రాసిన, అది 7 చరణాలు ఉంటది. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఆర్కే గారు. కామ్రేడ్ ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా రాజ్యాంగం పేరు చెప్పి రాజ్యాంగేతర పరిపాలన సాగుతోంది. అది మొదటి దశలో ప్రజాస్వామిక విలువల మీద దాడి జరిగితే, ఆ తర్వాత ఆర్గాని రథయాత్ర తర్వాత మతోన్మాదం రూపంలో అది మతపరమైనటువంటి దాడులకి జరుగుతున్నాయి. ఆ దాడిలో ఒక్కోసారి రిహార్సల్గా భయోత్పాతాన్ని సృష్టిస్తే, మరోసారి అది విషాదంగా ముగుస్తున్నాయి. ఇది ఆర్గాని రథయాత్ర తర్వాత
మన దేశంలో జరిగినటువంటి విషాదకర పరిణామం. ఇటీవల జరిగినటువంటి బుక్ ఫెయిర్లో 29వ తారీఖు డిసెంబర్ 29న జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ రోజు వేల మంది ఉన్నారు అక్కడ. అయినా మరుసటి రోజు ఎఫ్బీలో చదివిన దాకా చాలామందికి తెలియలేదు. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కళ్ళు ఏం జరిగిందో చెప్పారు. ప్రజాతంత్ర స్టాల్లో ఒమ్మి రమేష్ బాబు దగ్గరకు మొదటిసారి వచ్చారు, ఆ తర్వాత వరుసగా వచ్చారు, చివరిలో వేణు అన్న దగ్గరికి వచ్చారు. వాళ్ళు అది ఒక రిహార్సల్గానే చేశారు. ఎందుకంటే మనకంటే వాళ్ళు చాలా సీరియస్గా గమనిస్తున్నారు. ఈ ప్రజాస్వామిక విలువల పట్ల, రాజ్యాంగ విలువల పట్ల ఎవరు సీరియస్గా ఆలోచిస్తున్నారో, ఎవరు సీరియస్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారు. కాబట్టి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మనం ఖండిస్తున్నాం అంటే వాళ్ళు కూడా తీవ్రంగా వెకిలిగా మేము ఖండిస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఖండించడంతో ఆగకుండా దీన్ని ఒక కార్యాచరణ రూపంలో, అంటే ఇప్పుడు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు త్వరలోనే ఒక ఆదివారం నాడు అయితే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర లేదా సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఒక బహిరంగమైన ఊరేగింపు, ఒక సంఘటితమైన నిరసన తెలియజేయాలి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంతో మొదటి స్టెప్ అయితే ఇక జరిగే ప్రతి కార్యక్రమం కూడా మనం రోడ్ల మీదకి వెళ్ళి మన నిరసనను బహిరంగంగా తెలియజేయాలి. తర్వాత ప్రభుత్వమే అనుమతించినటువంటి ఈ బుక్ ఫెయిర్లో ఈ అవాంఛనీయమైన ఘటన జరిగిందనేది ఈ రెండు సంఘాలు, బుక్ ఫెయిర్ నిర్వాహకులు సంతకాలు పెట్టి ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇలా మా మీద దాడులు మొదలవుతున్నాయి, మీరు గమనించండి అని. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరింత అప్రమత్తంగా మనం ముందుకు పోవాలి. లేకపోతే ఒక మెర్సీ మీద, ఒక వేణు మీద జరిగిన దాడి అక్కడితో ఆగవు, అది మనందరి మీద కూడా జరుగుతాయి. జక్కుల వెంకటయ్య గారు, తెలంగాణ రైతాంగ సమితి. ఈరోజు రచయితల మీద, పత్రికా మిత్రుల మీద దాడి చేయడం మేము తెలంగాణ రైతాంగ సమితిగా ఖండిస్తున్నాం. అదే రకంగా ఈరోజు పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనేది లేకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ను అవమానిస్తారు, రైతులను కార్లతో తొక్కించి చంపుతారు. ఈ రకమైన దాడిని చేస్తూ తెలంగాణలో కూడా రాజ్యాధికారం మేము రావాలని మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం అందరం ఎదుర్కొని ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులు, మేధావులు, అన్ని రకాలైనటువంటి మేధాశక్తిలో ఉన్నటువంటి వాళ్ళం మనము కనీస కార్యక్రమం ఆలోచన చేసి నిరంతరం ఆ పనిలో ఉంటేనే మనం ఇక్కడ వారిని ఎదుర్కోగలమని తెలియజేస్తూ ముగిస్తున్నాం. పసునూరి రవీందర్. మిత్రులందరికీ జై భీమ్. ఇంద్రవేలి రమేష్ అన్న, శ్రీరామోజు హరగోపాలు, ఒమ్మి రమేష్ బాబు అన్న తదితరులు మాట్లాడాల్సి ఉంది. అయితే సావిత్రిబాయి జయంతి కావడం వల్ల నేను ఇంకొక సభకి వెళ్లాల్సి ఉంది. పెద్దలందరూ సూచించినట్టు మనం ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అయితే ఇట్లాంటి దాడి జరిగినప్పుడు కేవలం ఖండనల వరకు పరిమితం కాకుండా మనము రెండు రకాల పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి న్యాయ పోరాటం, వాళ్ళ మీద లీగల్ గా పెట్టాల్సినటువంటి కేసులు పెట్టడం కావచ్చు, లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా పెద్ద మొత్తంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఒక ప్రకటన చేయాలి. కవులు, రచయితల మీద ఎలాంటి దాడులు జరిగినా మేము సహించము, తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కంచైలయ్య గారి మీద ఇట్లాగే దాడులు జరిగినాయి, కత్తి మహేష్ మీద ఇలాగే దాడులు జరిగినాయి, మల్లికార్జున్ అనేటటువంటి టీచర్ మీద, లక్ష్మణ్ మీద, వీళ్ళందరి మీద దాడులు జరిగినాయి. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన టీచరు కంబలి రాములు గారిని పరామర్శించడానికి, తుక్కు కూడా వెళ్ళడానికి మనందరం కలిసి ఒక డేట్ ని ఇక్కడ సజయక అనౌన్స్ చేస్తారు.
కాబట్టి ఇట్లా వరుసగా జరుగుతున్న దాడుల్లో బుక్ ఫెయిర్ వేదికగా వేణుగోపాల్ సార్ మీద జరిగిన దాడి గాని, మెర్సీ మార్గరెట్ ని చేసిన దాడి గాని మనందరం ముక్త కంఠంతో ఖండించడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దాడిని అది అప్రజాస్వామికం అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ఇంకొక కవి మీద ఇంకో రచయిత మీద ఎలాంటి దాడి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ, అందుకు సమూహ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి వక్తలు మాట్లాడతారు. దయచేసి వెళ్ళకండి, అందరం కూర్చోవాలి, ఇంకా అయిపోలేదు, చాలా మంది మాట్లాడాల్సి ఉంది. ఇప్పుడు రవీందర్ సార్ మిగతా పేరు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు జర్నలిస్ట్ వనజ గారు, శ్రీనిధి, కవి ఇంద్రవెల్లి రమేష్, మిత్రులారా, మన దేశంలో ఉన్న అయ్యప్ప అన్నామలై అయ్యప్ప దర్శనం ఉన్న అయ్యప్ప ఆలయం కానీ, తర్వాత ఈ పూరి జగన్నాథ్ ఆలయం కానీ, కంచిలో ఉన్న దేవాలయం కానీ, ఇక్కడ మన అలంపూర్లో మహబూబ్ నగర్లో ఉన్న ఆలయం కానీ, ఇవన్నీ బౌద్ధ క్షేత్రాలు. ఈ దాదాపు ఆంధ్రప్రదేశ్లోను ఇక్కడ ఉన్న నరసింహస్వామి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తవ్వి చూడండి, బౌద్ధ క్షేత్రాలు. అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నవన్నీ కూడా 90% దేవాలయాన్ని కూడా బౌద్ధ క్షేత్రాలు. వాటి బయట పడినాయి, కొన్ని బయట పడలేదు. ఇప్పుడు తవ్వి చూసినా మీరు ఇంకా ఒక గుడ్డి గుర్తుగా పోయి నరసింహస్వామి దేవస్థానం తవ్వి చూస్తే బౌద్ధ క్షేత్రము కాదు మీకు తెలుస్తుంది. కాబట్టి ఇది నేను రూఢిగా చెప్పగలను. రెండవది, ఈ ఆయన తిరుపతి బాలాజీ వాజ్ ఏ బుద్ధిస్ట్ ట్రైన్ అనే నాటి బుద్ధిస్ట్ ట్రైన్ అనేది ఏదైతే రాసినారో ఆ బుక్ 91లో వస్తే అప్పుడు చాలా, ఇందాక మిత్రులు చెప్పినట్టు చాలా నిరసన వచ్చింది ఇంగ్లీష్లో. దాన్ని మళ్ళీ తెలుగులో ఈ పుస్తకం రాకముందు, ఏఎన్ గారి ఈ పుస్తకం రాకముందు ఇంకోటి కూడా వచ్చింది మధ్యలో 2016లో. అది నాటి దేవాలయాలన్నీ బౌద్ధ క్షేత్రాలే, శుభ్రంగా పుస్తకం కూడా ఉంది. ఇప్పుడు ఆయన సవేరా అనే ఆయన అమలాపురం నుంచి తీసుకొచ్చాడు. దాంట్లో చాలా వివరంగా ఈ పాహియాన్ కానీ అంతకుముందు మా చైనా యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన విషయాలు చాలా రూఢిగా అందులో రాసి ఏవి ఎట్లా అనేది రాశారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, బౌద్ధము హిందువు ఒకటి కాదు అనే స్పష్టత, బౌద్ధము హిందూ ఒకటి కాదు, బౌద్ధం అంటే అనే విషయాల్లో ప్రగతిశీలులో కానీ విప్లవాదులో కానీ స్పష్టత లేదు. బౌద్ధం అంటే భయపడే విప్లవాదులు నాకు చాలా మంది తెలుసు. కాబట్టి ఎందుకంటే బౌద్ధం వైపోతే మనం ఏమో చాలా పర్యవసానాలు ఎక్కువ ఉంటాయని పోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని మనం ఎవరైతే కౌగిలించుకోవాలో అలాంటి బౌద్ధం దూరంగా ఉంది. మనం ఎవరు కౌగిలించుకోకూడదో వాళ్ళు బౌద్ధాన్ని కౌగిలించుకుంటున్నారు. ఆ ఒకటి దయచేసి మీరు గుర్తించండి. ఇది దాడి అనేది, ఇట్లాంటి దాడులు ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా ఇంకొక బలం కూడా ఏంటంటే, ప్రగతిశీలవాదుల్లోనూ మనంలోనూ కవులు రచయితల్లోనూ నాకు రూఢిగా తెలుసు, సమాజం వ్యాప్తంగా కూడా అందులో అంతర్లీనంగా మనకు హైందవం ఏదైతే ఉంటుందో, హైందవం కానీ మతం కానీ, అదే ఆ అవతల బలం ఇస్తోంది. అది మీరు చెప్తే ఇది ఏమన్నా తీవ్రంగా అనిపించవచ్చు, కానీ అది మనము చాలా సందర్భాల్లో చాలా రచనల్లో చూసుకోవచ్చు, విశ్లేషించవచ్చు, చాలా వ్యక్తిగత జీవితాల్లో కూడా విశ్లేషించుకోవచ్చు. అందుకని నేను ఫైనల్గా చెప్పేది ఏమంటే, ఇలాంటి మనువాదం దాడులు అనేది జరుగుతూనే ఉంటాయి. వీటిని మనం అంతర్లీనంగా మన రచనల్లోనో మన వ్యక్తిగత జీవితాల్లోనో మతం ఏం పాత్ర పోషిస్తోంది, మన వ్యక్తిగత జీవితంలో మన రచనలో ఏం పోషిస్తున్నాయి, మన రిలేషన్స్లో ఏం డెమోక్రసీ ఉంది, ఆ విషయాన్ని నేను ఎప్పుడు ఖండిస్తుంటాను. దానికే చాలా వరకు దూరంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ ఒకటి మీరు గమనించి దీన్ని ఆ రెండు విషయాలు మన రచయితలు, కవులు, కళాకారులు కాబట్టి, మేధావులు కాబట్టి, ఆ ఒకటి మనం మన రచనల్లో అన్నిట్లోనూ మన వరుణ్ కుమార్ గారు చెప్పారు లాస్ట్ పాయింట్. ఆయన ఏదైతే రంగనాయకమ్మ గారు ఒకప్పుడు ఆ పుస్తకాలను కంఠం రాస్తే నేను రాశాను, రాస్తే ఆ బుక్కులు పెడితే ఎవరైతే కొనుక్కున్నా ఉంటారో అలాంటి నిషేధ వాతావరణమే చాలా ప్రగతిశీల వాదంలోనూ చాలా విప్లవాదంలోనూ ఉంది.
దాన్ని అర్థం చేసుకొని సవరించుకోవాల్సిందిగా కోరుతూ ప్రక్షాళన చేసుకుంటే మరింత మనం బాగుంటుందని బౌద్ధాన్ని స్టడీ చేయవలసిందిగా కోరుతూ ఈ దాడుల్ని ఖండిస్తున్నాను. మిత్రులారా, ఈ సంఘటనలను ఖండిస్తూ మనకు మెసేజ్ పెట్టారు. అవన్నీ చదవబోవడం లేదు, పేర్లు మాత్రం వినిపిస్తాను. కల్లూరు భాస్కరం గారు, కవి ప్రసాదమూర్తి గారు, గడియారం భార్గవ గారు, అనంతు చింతలపల్లి గారు, పీడిఎం రాష్ట్ర కమిటీ, విరసం జన సాహితీ సంస్థలు తమ నిరసనను తెలుపుతూ సంఘీభావాన్ని తెలిపాయి. శ్రీధర్ దేశపాండే గారు కూడా పంపారు. మిత్రులారా, దాదాపు అందరూ మాట్లాడారు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు. శ్రీరామోజు హరిగోపాల్ గారు. సభకు నమస్కారం. ఒక నిరసన తెలియజేయడానికి ఇంత సమూహం ఇక్కడ రావడానికి వెనక ఉన్నటువంటి ఆ చేతనా శక్తులు, ఆ ప్రజాస్వామ్య భావన, దానికి ఇప్పుడు అన్నట్టు ఒక కార్యాచరణ సమితి తప్పనిసరి ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. ఆ దాడి అది ఆర్గనైజ్డ్ దాడి. రాజ్యం ఇప్పుడు తన కాల్బనాలని, ఇన్ఫాంట్రీని బయటకు పంపింది. తర్వాత అంతకంటే తీవ్రమైనటువంటి అణిచివేతకు తన ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పుడు ఇదే వీడియో మీద మళ్ళీ ట్రోలింగ్ చేస్తూ వచ్చిన వీడియోలను చాలా చూసినాను నేను. అంటే వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడి వాళ్ళను, అంటే మనం మాట్లాడే మాటల్ని మనల్ని మనమే వెనక్కి నెట్టుకునేటట్టుగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. కానీ ఒక వీడియోకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన లలిత్ కుమార్ అని చెప్పి మీకు చాలామంది తెలుసు అనుకుంటాడు, హిందుత్వ శక్తుల గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమైంది, వెళ్ళి పుస్తకం గురించి మాట్లాడితే ఈయన హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడినాడు అని. ఆ హిందూ మతం అని అడిగింది ఎవరు? వచ్చినవాడు పుస్తకం గురించి మాట్లాడి ఆ పుస్తకం ఎందుకు అమ్ముతున్నారన్న గొడవ అక్కడికి ఆపేస్తే అయిపోద్ది కదా. ఈయన హిందూ మతంపై నీ అభిప్రాయం ఏందని అడగడాల్సిన అవసరం ఏంది? ఇది ముందుగానే నిర్ణయించుకొని అడిగినాడు ఆయన. ఇది చాలా, హిందూ మతం చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే శూద్రులు దేవుని పాదాల నుంచి పుట్టినారు చెప్పడం అనేటువంటిది ఈ మతంలో ఉన్నటువంటిది దుర్మార్గం అన్నాడు. ఆ చెప్పిన ఆయన ఏం చెప్పినాడంటే, పురుషత్వంలో అన్ని 3 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వాళ్ళు మరి ఈ తొడల వరకే ఉన్నారు. శూద్రులు కాలం నుంచి పుట్టారు అని అందులో ఉన్నదండి, కరెక్టే. అవును, అట్లా ఉంటుంది అంతే. అది తప్పనిసరిగా కులాలు ఉండాల్సిందే, అవి వాళ్ళ బాధ చేయాలి. కానీ ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మత ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నాడు. నిజానికి ఆ మహానుభావుడు ఋగ్వేదం చదివితే పురుష సూక్తం ఎక్కడ వర్ణం అనే మాట ఉపయోగించలేదు, వర్ణం లేదు. తర్వాత దానికి భాష్యాలు రాసిన వాడేవాడో త్రైవర్ణిక అని రాస్తాడు, 3 వర్ణాలు ఉన్నాయన్నాడు. మరి 4వ వర్ణం ఎక్కడిది? ఉన్నదనే దాన్ని చెప్పడానికి దాన్ని వివరించాలనో అది చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా, వర్ణానికి వర్ణాశ్రమ ధర్మాలు కూడా తేడా లేకుండా ఆయన ట్రోలింగ్లో మాట్లాడాడు. దయచేసి ఇది ఒక ప్లాన్ ప్రకారంగా అభ్యుదయ శక్తుల మీద, విప్లవ శక్తుల మీద, వీళ్ళంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఎక్కడో బలహీనం పడి ఉన్నాము కాబట్టి ఈ దాడులు వాళ్ళు పడాల్సిందే, తప్పకుండా మనం దాడి చేయగలమని ఎక్కువ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సంఘటితంగా నిలబడాలని కోరుకుంటున్నాను. మల్పు బుక్స్ బాలరెడ్డి గారు లేరా? సో నారాయణ రెడ్డి గారు నవచేతన. సో బాలరెడ్డి గారు అట్లే నారాయణ రెడ్డి నవచేతన. హలో, నేను ఒక ప్రచురణకర్తగా మాట్లాడుతున్నాను. ఈ దేశంలో మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ప్రతి వ్యక్తి మాట్లాడే హక్కు ఎట్లా ఉందో ఒక ప్రచురణకర్తకు కూడా
తన పుస్తకాలని ప్రచురించుకోవచ్చు, అది వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అది హక్కు. ఈ హక్కును కాలరాయడానికి కొన్ని శక్తులు, ముఖ్యంగా నువ్వు పుస్తకం ఇదే అమ్మాలి, ఈ పుస్తకాన్నే కొనాలి, ఈ పుస్తకాన్ని రాయాలి అని రచయితలకు, ప్రచురణకర్తలకు, అమ్మే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ దేశంలో నిర్దేశిస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వెంత తీవ్రతంగా మా మీద దాడి చేసినా మేము ప్రచురణ చేస్తూనే ఉంటాం. ఇది అమ్మడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకుపోతామని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మొన్న బుక్ ఎగ్జిబిషన్లో ఈ దాడిని ఏంటంటే నేను ప్రచురణకర్తగా నేను ఖండిస్తున్నాను. నారాయణ రెడ్డి గారు ఉన్నారా? ఈలోగా సాంబమూర్తి గారు. బుక్ ఫెయిర్లో జరిగిన సంఘటన, ఇతర ఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాను. సమూహ కృతజ్ఞతలు. ఇప్పుడు అక్షరం మీద దాడి అంటే నా అనే అక్షరం నుంచి మనం మా అనే అక్షరం పోయేదాకా కూడా ఇది కొంచెం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సారు, మన అరగోపాల్ సారు ఒక మాటే అన్నాడు, ఏంటంటే ఆర్థిక విషయాలు అని కూడా అన్నాడు, దానికి ఎజెండా ఉందని కూడా అన్నాడు. దాన్ని గుర్తించకుండా మన నందిని సిద్ధారెడ్డి సార్ ఏమో అస్తిత్వాల గురించి మాట్లాడారు. ఈ రెండు విషయాలకు కూడా కొంచెం లింక్ ఉంది. మనం గనక వాడేమో చీలుస్తున్నాడు, మనం కలవాలా, వాడు పేలుతున్నాడు, మనం వాడి నోరు ముయ్యాల. ఇదొకటి దృష్టిలో పెట్టుకొని మనం అందరము, ఇప్పుడు నాకు అప్పుడప్పుడు చూస్తుంటే ఆయా సంఘటనల సందర్భాల్లో అనేక సంఘాలు కనిపిస్తున్నాయి. అయితే అలా సంఘటనలు జరిగినప్పుడు కాకుండా మనం ఏం చేయాలంటే ఒక సంఘాలకు సంఘం, అట్లా బయట ఆర్థిక రంగంలో కూడా అనేక ఉన్నాయి, ఒక సంఘాల సంఘం అనేది ఒకటి ఏర్పడాలని నా కోరిక. బయట అనేక సంఘాల్లో ఐక్యత ఉంది. ఒక ఆటో డ్రైవర్ని ఏమన్నానండి, 10 ఆటోలు అవుతాయి, కానీ మేధావులు, రచయితలు వీళ్ళందరికీ కూడా ఈయన్ని ముట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అనే వాతావరణం మనం సొసైటీలో కలగజేయాలి. అందుకని అప్పుడు కానీ ఇలాంటివి జరగవు. ఈ ఐక్యత అనేది కొనసాగించాలి. అందరూ అనేక విలువైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. ఇది మనం కొనసాగిద్దామని, వాటితో పాటు నేను కూడా ఉంటానని, ఈ సంఘంలో అందరినీ, వ్యక్తులు, సంఘాలు అందరినీ కలుపుకొచ్చి ఏ సంఘటన జరిగినా కానీ మనం వాయిస్ వినిపించేంత గట్టిగా బలంగా తయారు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాము వీరసం పక్షాన. కామ్రేడ్స్, మిత్రులారా, తెలుగు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇంత తీవ్రంగా స్పందిస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా విరసం తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకు బయటకు వచ్చిన సంఘటనలు చాలా కొన్నే ఉన్నాయి. వాటి మీదనే, సంఘటనల మీదనే మనము ఆధారపడి ఇటువంటి మీటింగ్లు పెట్టుకుంటున్నాం, కానీ చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు మిగతా రంగాలన్నింటినీ కూడా వాళ్ళ కబంధ ఆస్తాల్లో పట్టుకున్నారు. ఏ రచనా రంగం ఏదైతే ఉందో, ఆలోచన పనులు ఏవైతున్నారో వాళ్ళను కట్టడి చేయడంలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని విరసం భావిస్తూ ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఒక అభ్యుదయకర భావజాలం ఏదైతుందో దాన్ని మీద దాడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది కృషి చేసినటువంటి ఈ అభ్యుదయకర భావజాలం ఏదైతుందో దాన్ని కాపాడుకోవడం కోసం మనం ఐక్యంగా, మిత్రులు చెప్పినట్లుగా ఐక్యంగా మనము ఒక నిర్మాణాత్మకంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే టీచర్ మీద అయితే జరిగిందో, నిజంగా కూడా టీచర్ అంటే సమాజంలో గురువు మనకు ప్రధానం. అటువంటి టీచర్ మీద జరిగిందంటే టీచర్ యూనియన్ కావచ్చు, మిగతా సమాజం అంతా కూడా
ప్రతిస్పందించాల్సి ఉంటే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చేది కాదు. అట్లాగే సమూహం మీద దాడి జరిగినప్పుడు కూడా మనము ఇలా స్పందించుంటే ఇక్కడికి ఇంతవరకు వచ్చేది కాదని చెప్పి విరసం భావిస్తూ ఉంది. విరసం తరపున మీరు తీసుకునే ప్రతి కార్యక్రమంలో మా భాగస్వామ్యం ఉంటుంది. సాంస్కృతిక రంగంలో మనం చేయాల్సినంత కృషి చేయకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు ప్రజలు ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, ఆచార సంప్రదాయాలను ఆసరా చేసుకొని వాళ్ళను భావోద్వేగాలకు రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనే భాగంగా దేశాన్ని ఒక హిందూయిజ్ చేయడంలో భాగంగా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మీ ఆటలు సాగమని చెప్పి ఈరోజు మన వేదిక ఏదైతుందో వేదిక ద్వారా చెప్పడం జరిగింది. దీన్ని మనం కార్యాచరణలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ విరసం పక్షాన మేము దీన్ని తీసుకునే కార్యాచరణలో మేము పాల్గొంటామని మీ అందరికి వచ్చినటువంటి మీ అందరికి కూడా విరసం పక్షాన మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నారాయణ రెడ్డి గారు నవ చైతన్య ఉన్నారా? లేకపోతే మిత్రులారా, మనం ఇటీవల జరిగిన తాజా సంఘటనలో బాధితులను మనం పిలిచాము. కంబల్ రాములు నేనే మాట్లాడాను, మరి ఆయన రాలేదు ఈరోజు. అలాగే మెర్సీ మార్గరెట్ ముందుగానే ప్లాన్డ్ మీటింగ్ ఉంది, ఆమెకు ఆల్రెడీ డిసైడెడ్, అది బెంగళూరు వెళ్ళింది కాబట్టి ఆమె కూడా ఇక్కడ లేకుంది. ఇప్పుడు చివరగా ఎన్ వేణుగోపాల్ గారు మాట్లాడాలి. కామ్రేడ్స్, మిత్రులారా, ఈ దాడి నా ఒక్కడి మీద దాడి మాత్రమే కాదు, కొంతకాలంగా అనేక మంది మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళ మీద జరుగుతున్న దాడి. ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం అని కాళోజీ ఎప్పుడో అన్నాడు. ఆ సిద్ధాంతం ఇవాళ రాజ్యం చేస్తుంది. అప్పటి నుంచి దాదాపు 70-80 మంది నాకు సంఘీభావం ప్రకటించారు, నా పేరు కూడా ప్రస్తావించారు. అయితే నా ఒక్కడి పేరు మాత్రమే కాదు, ఈ బుక్ ఫేర్ సందర్భంగా 3 ప్రధానమైన ఘటనలు ఉన్నాయి. ఒకటి, బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ దగ్గర చాలా మౌనంగా ఉన్నారు, ఆవిష్కరణ దగ్గర ఏం మాట్లాడలేదు. ఆ పుస్తకం అమ్మకానికి పెట్టిన తర్వాత 2-3 దుకాణాలకు వెళ్ళి గొడవ చేశారు. నా దుకాణం మీద వచ్చి నన్ను బహుశా ఇతర కారణాల మీద కూడా ఫిక్స్ చేయదలుచుకున్నారు. అట్లాగే రెండోది ఉచ్చల జలధితరంగా, అది ఆ పుస్తకం కూడా ఆవిష్కరణ జరిగింది. ఆ ఆవిష్కరణ సభలో జిల్కర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించాడు, నేను ఒక వక్తగా ఉన్నాను. ఆ పుస్తకం గురించి మేము మాట్లాడాము. ఆ పుస్తకాన్ని కూడా అక్కడ ఖండించడానికి ప్రయత్నం చేశారు, కానీ అది అయిపోలేదు. అది ఇంతకుముందు ఒకరిద్దరు వక్తలు చెప్పినట్టు రచయితల ద్వారా ఫేస్బుక్ మీద, సోషల్ మీడియాలో ఇది దేశభక్తికి వ్యతిరేకం, జాతీయ గీతాన్ని అవమానించడం అని ఒక దాడి ప్రారంభించారు. ఆ తర్వాత మెర్సీ క్రైస్తవ పేరు కనబడుతుంది కాబట్టి, మెర్సీ స్త్రీ కాబట్టి మెర్సీ మీద చాలా అవమానకరమైన, భయంకరమైన దాడి ఇప్పటికి కూడా సాగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్, నిజానికి బుక్ ఫేర్లో చర్చ జరగలేదు. బుక్ ఫేర్ అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్ పేరు కూడా ఎత్తి, సజయ్ గారి పేరు రాయలేదు కానీ దేశాన్ని అశుద్ధం అంటారా, ఎంత దేశ ద్రోహం ఇది అని ఒక రచయిత్రితో రాయించారు. ఈ మొత్తం ఘటనలు చాలామంది మిత్రులు చెప్పినట్టు, నేను మళ్ళీ వివరంగా చెప్పబోవడం లేదు, కానీ చాలామంది మిత్రులు చెప్పినట్టు ఈ ఒక ప్రత్యేకమైన ప్రాసెస్లో పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం మీ దృష్టికి తేవాలి, చాలామంది జరిగిన దాడి అని గతం అనే పద్ధతిలో మాట్లాడారు. అది గతం కాదు, వర్తమానం, భవిష్యత్తు కూడా. ఇవాల్టికి ఇప్పుడు నా నేను ఫోన్ 4 రోజులుగా సైలెంట్గా పెట్టాను. కనీసం గంటకు 2, 3, 4 బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఎత్తడం లేదు, సైలెంట్లో పెట్టి. నేను ఎత్తకపోతే వాట్సాప్లో మళ్ళీ అదే మెసేజ్లు, అక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నారు. పచ్చి బూతులు, కొడతాము, చంపుతాము, తగలబెడతాము, పెట్రోల్ పోసి తగలబెడతాము,
కుండ తెచ్చుకోరా, ఇటువంటి అనేక మాటలు. కనుక దాడి జరిగింది కాదు, దాడి జరుగుతున్నది, రేపు జరగబోతుంది కూడా. జరగబోతుంది అంటే నేనేమి భయపడి చెప్పడం లేదు, నా ప్రాణాలకేమి భయం లేదు. నేను 64 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళుగా రచనా జీవితంలో ఉన్న, 40 ఏళ్ల రచనా జీవితంలో బహుశా ఇంకెవరూ 40 ఏళ్లలో చేయని పనులు చేసిన, పుస్తకాలు రాసిన, ఉపన్యాసాలు ఇచ్చిన. నేను పోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు, ఏ క్షణమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా, సార్థకమైన బతికిరా. కానీ తెలుగు సమాజానికి ఏమవుతుంది, తెలుగు సమాజంలో భిన్నాభిప్రాయం నిలబడుతుందా లేదా? సరిగ్గా కర్ణాటక సమాజంలో ఒక కల్బుర్గిని చంపారు, ఒక గౌరీ లంకేష్ని చంపారు. భారతీయ జనతా పార్టీ కర్ణాటకను ఆక్రమించింది. కర్ణాటక సమాజం ఆ ఇద్దరి హత్యల ద్వారా భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి, సంఘ్ పరివార్ చేతుల్లోకి వచ్చింది. రేపు వేణుగోపాల్ హత్య ద్వారా ఇది హైదరాబాద్లో జేహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం. అక్కడ ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది. 2028 తెలంగాణ ఎన్నికల్లో ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది. చనిపోయినాక నిరసన సభలు పెట్టడం, జోహార్లు చెప్పడం కాదు, బతికి ఉన్నప్పుడు ఏం చేయగలము. హిట్లర్ మీద వచ్చిన చాలా చాలా పుస్తకాలలో ఒక మాట పదే పదే చెప్పారు. హిట్లర్ అన్ని దుర్మార్గాలు చేయడానికి మౌనంగా ఉన్న జర్మన్ సమాజం కారణం, ఖండించని జర్మన్ సమాజం కారణం, ప్రతిఘటించని జర్మన్ సమాజం కారణం. మోడీ రాజ్యం 11 ఏళ్లుగా సాగనిచ్చాం. కనీసం తెలంగాణలో అటువంటి భావాలు లేవు అనుకుంటున్నాం. తెలంగాణలో మేము ఆర్ఎస్యూలో పనిచేసే రోజుల్లో, విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు దొరల కొడుకులు మాత్రమే ఏబీవీపీలో ఉండేవాళ్ళు, సంఘ్ పరివార్ వాళ్లే. కానీ ఇవాళ నన్ను తిడుతున్న పేర్లు చూపెడతాను మీకు. 80% శూద్రులు, దళితులు. వాళ్ళు ఇవాళ ఆ క్యాంపులో ఉన్నారు, ఆ శిబిరంలో ఉన్నారు. నా మీద దాడి జరుగుతుందా, భౌతిక దాడి జరుగుతుందా, చంపుతారా అనేది ముఖ్యం కాదు. తెలంగాణ సమాజం ఏమవుతుంది ఇది ఆలోచించండి. ఇది ఆలోచించడానికే ఇవాళ ఈ సభ అనుకున్నాను. నా పేరు చాలాసార్లు ప్రస్తావనకు రావడం నాకే ఎంబరాసింగ్గా ఉంది. నా కోసం మాట్లాడకండి, తెలంగాణ కోసం మాట్లాడండి. మిత్రులారా, నిజానికి అంటే ఈ తెలంగాణలో వాళ్ళు పాగా వేయడం కోసం, రాజకీయ అధికారం కోసం ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. కర్ణాటక ఎట్లయితే చేశారో చాలా దూకుడుగా ముందుకు వస్తున్నారు. ఇది ఒక సోషల్ కల్చరల్ ఫినామినా లాగా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవడం కోసం తప్పనిసరిగా ఇంతకుముందు మిత్రులు, వక్తలు చెప్పినట్టుగా మనకు ప్రత్యేక సమావేశం పెట్టుకుందాం. అంటే ఒక సామూహిక కార్యాచరణ ఎలా చేద్దాం, లేదా ప్రెషర్ గ్రూపు గవర్నమెంట్ మీద ప్రెషర్ గ్రూపా, మనమే ప్రెషర్ గ్రూప్ తయారు కావడమా, ఇటువంటి విషయాలు మాట్లాడుకోవడం కోసం ప్రత్యేకంగా మనం ఒకరోజు మీటింగ్ పెట్టుకొని దాని మీదనే మాట్లాడుకోవడం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రితో ఒకసారి మాట్లాడడానికి ఒక డెలిగేషన్ వెళితే బాగు. కేవలం రైటర్స్ ఇట్లాంటి అంటే మత భావజాలాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించి ఒక సామరస్య స్నేహపూర్వక సమాజం కావాలని కోరుకునే వాళ్ళ మీద దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని ఈ ఘటనలు రెఫరెన్స్ పెట్టొచ్చు. ఇప్పటిదాకా జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం జోడించి ఈ దాడిని ఖండించడానికి మీరు నిలబడతారా లేదా, అసలు మీ గవర్నమెంట్ స్టాండ్ ఏమిటి, మీరు మాట్లాడాలని చెప్పేసి సీఎంను కలవడానికి ఒక డెలిగేషన్ వెళ్తే మంచిది. దానికి బుక్ ఫేర్ టీం, రియాజ్ తర్వాత హరగోపాల్ సార్ వీళ్ళంతా ముందుకొచ్చి వీలైనంత తక్కువ సమయంలో ఆయనను కలిసి అక్కడనే ప్రెస్తో కూడా మాట్లాడితే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నాను. అంటే దీనిలో అంటే కేవలం అంటే ప్రగతిశీలురు అట్లా కాకుండా మనతో పాటుగా మత విశ్వాసాలు ఉండి కూడా ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకించే శక్తులను కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వరంగల్లో మనం ఈ ప్రయోగం చేశాము. 350 మంది రైటర్స్ వచ్చారు. అందులో చాలా కొంతమంది మత విశ్వాసులే, హిందూ మత విశ్వాసులు ఉన్నారు, ఇస్లాం మత విశ్వాసులు ఉన్నారు, క్రిస్టియన్ మత విశ్వాసులను పని కట్టుకొని మేము పిలిచాం. నేనైతే పని కట్టుకొని పిలిచాను. కొంతమంది బొట్టు పెట్టుకొని వస్తే మన మిత్రులు ఎందుకు బొట్టు పెట్టుకొని పిలిచారని అడిగారు నన్ను. వాళ్ళకి సమాధానం చెప్పాను మేము. కాబట్టి తప్పనిసరిగా రాఘవాచార్య అన్నట్టుగా
ఈ 2 సంస్థలే కాకుండా కలిసి వచ్చే అన్ని సంస్థలతోని అందరితోని కలుపుకొని మనము కేవలం ప్రగతిశీలులు నాస్తికవాదులు మాత్రమే కాకుండా మత విశ్వాసులను కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకించి మతతత్వాన్ని వ్యతిరేకించే మత విశ్వాసులందరినీ ప్రజలైన అందరినీ మనం కొంతమందినైనా రిప్రజెంటేటివ్గా తీసుకెళ్ళి మనం గవర్నమెంట్తో మాట్లాడదామని చెప్పి నేను అనుకుంటున్నాను. మిత్రులారా, ఇంకొక 5 నిమిషాల్లో ఈ సభ ముగుస్తుంది. గత కొద్ది కాలం నుంచి, అంటే కొద్ది కాలం అనే కాదు, దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మత సామరస్యం కోసం పనిచేస్తున్నటువంటి చాలామంది ఉన్నాము. మరీ ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి సందర్భంగా అదే సమయంలో వచ్చేటటువంటి మిలాదున్ నబీ, ఈ 2 ఒకే రోజు రావటము, ఒక రోజు తర్వాత రావటము, వాటిని పురస్కరించుకుని మేము ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాము. అంటే ఇది ముందు జాగ్రత్తగా రాబోయేటటువంటి పరిణామాలని ఊహించి చేస్తున్నటువంటి పని. అంటే కానీ అవి సరిపోవటలేదు, చాలా విస్తృతం అవుతున్నాయి ఆ రకమైనటువంటివి. అంటే అది ఎప్పుడూ లేనిది. అంటే ఒక ముస్లిం స్థలం ఇచ్చి కట్టినటువంటి ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్లో, అక్కడ ఒక సామరస్యంతో ఆ టెంపుల్ని పెట్టుకుని బతుకుతున్నటువంటి ఆ బస్తీలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని మీద మొత్తం అంతా కూడా ఒక పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయి. కానీ ఆ వెనక దాని కింద ఉండేటటువంటి చరిత్రను మాత్రం ఎవరు బయటకు తీయరు. అంటే ఈ రకం, అంటే చిన్న టెంపుల్, అది చాలా చిన్న టెంపుల్స్ మీద అంటే తిప్పేస్తున్నారు. ఆ రకంగా తిప్పడం అనేటటువంటిది, అంటే జనజీవితంలో చాలా చిన్న చిన్న సంఘటనలే అస్థిరత్వానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మనకు మామూలుగా విడివిడిగా చూస్తే ఎవరో ఒక అతను వచ్చి స్టాల్ మీద దాడి చేశాడు, లేకపోతే దాడి అని అంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, మాతో పెట్టుకున్నాడు, ఇట్లా అని అనుకుంటాం. కానీ దాని విస్తృతి ఎంత ఉంది అనేటటువంటిది మనకి సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటటువంటి కామెంట్స్ ద్వారా అర్థమవుతూ ఉంటాయి. నేను ఒక కె శ్రీనివాస్ గారి సభలో ఒక రోజు చాలా గట్టిగా నిలదీశాను స్పీకర్గా ఉండి. సంధ్య మీద ఇంత జరుగుతూ ఉంటే, సంధ్య వెనకాల మేమంతా కూడా ఉన్నాం, అంటే మా మీద కూడా జరుగుతుంది, కానీ ఎవ్వరు ఎందుకు మాట్లాడటం లేదు అనేటటువంటిది. మాట్లాడటము అవసరం, ఎంత చిన్న స్థాయిలో మాట్లాడినా కానీ మాట్లాడటం అనేటటువంటిది అవసరం. అంటే సజయ్ ఒక సామాజిక వర్గం కాబట్టి సజయ్ గురించి మాట్లాడవసరం లేదు, సంజయ్ ఒక సామాజిక వర్గం కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, వేణు లేకపోతే యాకూబ్ కావచ్చు, అంటే రకరకాలైనటువంటి ఏదో ఒక సామాజిక వర్గంలో పుట్టక తప్పదు కాబట్టి పుడతాం. కానీ అవి అవతల వాళ్ళకి బలంగా మారకూడదు. ఇది ఒకటి. 10 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలంగాణలో పెరుగుతున్నటువంటి కులోన్మాద హత్యలు, పరువు హత్యల పేరుతో జరుగుతున్నవి, తర్వాత మతోన్మాదంతో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని, సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం, ఇక్కడ జరిగే అవకాశం లేదు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు నేను కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యాను. నిజమే కదా అనుకున్నా. కానీ ఇప్పుడు వేణుగోపాల్ చెప్తున్నట్టు తెలంగాణకి ఏమవుతోంది అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకు 75 పైన కులోన్మాద హత్యలు జరిగాయి, పరువు హత్యల పేరుతో కులాంతర మతాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ మీద హత్యలు జరిగాయి. ఇది ఆ కుటుంబాలకు జరిగింది కాదు, మొత్తం సమాజంలో పేరుకుంటున్నటువంటి అస్థిరత్వం ఉంది. దాని గురించి మాట్లాడాలి. అక్కడ మల్లికార్జున మీద టీచర్ మీద జరుగుతుంది, అతను అక్కడ దళిత్, ఇక్కడ రాముల మీద జరుగుతుంది, రాములు దళిత్. తెలంగాణ మొత్తంలో మేము ఫుడ్ సెక్యూరిటీ మీద అన్ని స్కూల్స్ తిరిగాం, చాలా స్కూల్స్ తిరిగాము, అంగన్వాడీ సెంటర్స్ తిరిగాం. చాలా గ్రామాలలో దళితులు వంట చేస్తే మేము తినము అన్నటువంటి సందర్భాలు మాకు ఎదురయ్యాయి. అయితే మేము అది ఒక స్టడీ లాగా ఉంచాం కాబట్టి అది ఇష్యూ చేయలేదు అప్పుడు. కానీ అక్కడికక్కడే మాట్లాడటానికి ప్రయత్నం చేశాం. అంటే ఈ రకమైనటువంటి ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. అది అంగన్వాడీ సెంటర్ కావచ్చు, గుడి కావచ్చు, లేకపోతే ఒక పెళ్లి విషయం కావచ్చు, ఇప్పుడు బుక్ సెల్లర్స్ మీదకి రావచ్చు. బుక్ సెల్లర్స్ ఎవరైనా సరే
పుస్తకాలు అనేటటువంటిది నిజానికి మనుస్మృతి మీద విజయవాడలో తెలిసిన పిల్లలు మేము తగలబెడతాము, బుక్ ఫేర్లో తగలబెడతాము అంటే మొట్టమొదట నిలబడి వ్యతిరేకించింది నేను. మనుస్మృతిని వ్యతిరేకించే నేను ఆ పుస్తకాన్ని మేము తగలబెడతాము అని చెప్పి కొంచెం ఆవేశంగా ఉన్న పిల్లలు ఎవరు అంటే నేను నిలబడి నథింగ్ డూయింగ్, పుస్తకాన్ని తగలబెట్టడానికి వీల్లేదని చెప్పి తిరగబడి నిలబడ్డాను. ఆ రోజు నన్ను వాళ్ళు చాలా కోపం తెచ్చుకున్నారు, రకరకాలుగా తిట్టారు. మీ సామాజిక వర్గం ఇంతే అని కూడా తిట్టారు, అది వేరే విషయం. కానీ ఈరోజు ఒక బుక్ ఫెయిర్స్ అంటూ జరుపుకుంటున్నాము అని అంటే ఆ బుక్ ఫెయిర్లో ప్రతి పుస్తకానికి, రాజ్యాంగబద్ధంగా ప్రచురించబడిన ప్రతి పుస్తకానికి హక్కు ఉంటుంది. అది మనుస్మృతి అయినా కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక అయినా కావచ్చు. అక్కడ మనము ఏ రకమైనటువంటి అంటే ఆ రకమైన ధోరణి తీసుకోవడానికి, పుస్తకాలను అక్కడ తగలబెడతాము అనేటటువంటి దాన్ని తీసుకోవటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ని చిన్న చిన్నవి అని చెప్పి మనం వదిలేయాల్సినటువంటి లేదు. దాన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తాము అనేటటువంటిది ఆలోచించాలి. ఏ స్థాయిలో చేయగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాము. రాఘవాచారి గారు సీఎంని కలిస్తే బాగుంటుందన్నారు, అది ఒక ప్రతిపాదన. నాకున్న ప్రతిపాదన, నాకు ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో చాలా సంస్థలు తమ సాలిడారిటీని తెలియజేస్తూ రాశారు. విరసం, జనసాహితీ, ఇతర సంస్థలు అవన్నీ కూడా. అట్లానే కొంతమంది ఆర్టికల్స్ రాశారు, కె శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొంతమంది. అందరివి కలిపి అతి తొందరలో ఒక పుస్తకం వేద్దాం అందరి పేరు మీద. ఎన్ని కోణాల నుంచి ఈ విషయాన్ని మనం విశ్లేషిస్తూ కవిత్వం రాస్తామా, వ్యాసాలు రాస్తామా, లేకపోతే పాటలు రాస్తామా, ఒక డేట్ అనుకుందాము, ఆ డేట్కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు రాయాలి. రిపిటేషన్స్ వద్దు, కేవలం ఈ ఒక్క సంఘటన మాత్రమే దృష్టిలోకి తీసుకోవద్దు. పెరుగుతున్నటువంటి అసహనం, మతోన్మాదం, కులోన్మాదం, దీని మీద మనందరిని రిఫ్లెక్షన్ వేద్దాము. వాళ్ళ స్వభావం దాడి చేయటం, మన స్వభావం విశ్లేషించటం, చర్చించటం, ఎదుర్కోవటం. నిలబడాలి, తెగబడాలి. తెగబడటం అంటే మనం ఫిజికల్గా మనమేమి ఎవరిని ఏం చెయ్యం, కానీ మన మాటే, మన రచనే, మన రాతే సమాధానం. అది నిలబడుతుంది ఎప్పటికైనా సరే. అది నిలబడుతుంది అనే అర్థమవుతుంది కాబట్టే వాళ్ళు ఒక్కొక్కళ్ళ మీదుగా వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళల మీదకి వస్తారు. మహిళలని ఎంత స్థాయిలో అవమానపరచాలో అంత స్థాయిలో అవమానపరుస్తారు. నేను మీటింగ్ మొదలు పెట్టేటప్పుడు చెప్పాను, మెర్సీ మార్గరెట్ మీద బాడీ షేమింగ్కి తెగబడుతున్నారు. తన మతం మీద మాట్లాడుతున్నారు, తన రచన మీద మాట్లాడుతున్నారు, తన స్త్రీగా ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నారు. అంటే జెండర్ అనేటటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి అవకాశాన్ని తీసుకుంటారు జెండర్ మీద దాడి చేయటానికి అనేటటువంటి దానికి. ఇది ప్రధానమైనటువంటిది. వేణు మీదకి రావటానికి కూడా, వేణు ఈరోజు తెలుగు సమాజంలోనే కాదు మొత్తం భారతదేశంలో కూడా ఒక ప్రభావవంతమైనటువంటి వాయిస్. ఆ వాయిస్ని కర్టైల్ చేయటం అనేటటువంటిది వాళ్ళకి చాలా ముఖ్యం. అది మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మెర్సీని కాపాడుకోవాలి, రాములుని కాపాడుకోవాలి, ఇంకా అనేక మందిని, మనల్ని మనం కాపాడుకోవాలి, మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిని గుర్తుపెట్టుకుని ఈ పుస్తకాన్ని నేను ప్రపోజ్ చేస్తున్నాను. మిత్రులారా, ఈ ప్రతిపాదనలు మనం ముందు తీసుకుపోదాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి. తప్పనిసరిగా డేట్ మేము చెప్తాము వెంటనే, ఒక వారం 10 రోజుల లోపల. అప్పుడు ఈ సమావేశాన్ని ఇంత తొందరగా ఏర్పాటు చేయడంలో సమూహ తరపు నుంచి ముఖ్యంగా ఏకే ప్రభాకర్ గారు, రవీందర్ గారు చాలా శ్రమ తీసుకున్నారు. యాకూబ్, బాలరెడ్డి అందరూ కూడా. పద్మజాషా గారు ఇక్కడ కూర్చొని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశారు.